శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల అరుణోదయం. రచన పిఎస్ నారాయణ గారు. అరుంధతి పుట్టగానే నీకు పెళ్ళాం పుట్టిందిరా అన్నప్పుడే ఆ మూడు ముళ్ళు వేయించి ఉన్నట్లయితే ఈనాడు ఎవరికి, ముఖ్యంగా రాజశేఖరానికి ఇంత ఆత్మక్షోభ ఉండేదే కాదు. సరిగ్గా 19 సంవత్సరాల తరువాత ఓ వాన రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి మొత్తం మీద రాజశేఖరం, అరుంధతి ఒంటరిగా ఉన్నప్పుడు, బావా, నీ ఉద్దేశం నాకేమీ అర్థం కావటం లేదు. ఈ అరుంధతే నీకు భార్యగా కావాలనుకుంటే నేను అభ్యంతరం చెప్పేది ఏమీ లేదు. అలాగే కానీ నా శవానికి 3 ముళ్ళు వేయి, నీ కోరిక తీర్చుకో. అరుంధతి నీ పెళ్ళామని నలుగురికి చెప్పుకో. కానీ అది నా గొంతులో ప్రాణముండగా జరిగే పని మాత్రం కాదని గుర్తుంచుకో. ఎందుకు బావా లేనిపోని ఆశలు పెట్టుకుంటావు? ఎంఏ చదివావు, కావాల్సిన దానికన్నా ఎక్కువే లోకజ్ఞానం పొంది ఉంటావు. కానీ ఇష్టం లేని ఆడదాన్ని ఎన్నాళ్ళు భార్యగా ఉంచుకోగలుగుతావు? నీ జీవితాన్ని నరకం చేసుకోవటమే కాకుండా మరొకరి జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేస్తావు? ఒక్క క్షణం ప్రశాంతత ఆవరించింది. నీకంటే నాకు జాలి ఉన్నది, నీ మీద నాకు అభిమానం ఉన్నది. కానీ నిన్ను భర్తగా ఊహించుకునే విశాల హృదయం మాత్రం నాకు లేదు బావా. నువ్వేమనుకున్నా సరే. అంతేకాదు, నీకు చివరిసారిగా చెప్తున్నాను, అరుంధతి నీ భార్యగా జీవితం గడుపుతుందని. అరు, పెద్దగా అరిచాడు రాజశేఖరం. నా ముందు నుంచి వెళ్ళిపో అరుంధతి. అలా అరవనైతే అరిచాడు కానీ అతడి మాట మీద అతడే నిలబడలేకపోయాడు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ప్రశాంతత పరిసరాలు చుట్టుకు పడుకున్నప్పుడు నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ ఆ గృహం నుండి బయటపడ్డాడు. నల్లటి దుప్పటి లాంటి చీకటిలో కలిసిపోయాడు. అతడు ఎంత చిన్నగా నడవటానికి ప్రయత్నిస్తేనేం ఎడంకాలు స్థానంలో ఉన్న కర్రకాలు గుండెలవిసేలా శబ్దం చెయ్యనే చేసింది. 2 సంవత్సరాల తర్వాత ఓనాడు పేపర్లో పడిన ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు రాజశేఖరం. దాని క్రింద రాసి ఉన్న మాటలు అతనిని మరింత విభ్రాంతిపరిచినాయి. బావా, నన్ను క్షమించి ఎక్కడున్నా సరే ఒక్కసారి ఇంటికి రావు. అరుంధతి. కొన్ని క్షణాల వరకు ఆలోచనారహితుడై అరుంధతి పేరు క్రింద ఉన్న గుంటూరు చిరునామా చూస్తూ ఉండిపోయాడు. అరుంధతి గుంటూరులో ఎందుకున్నది? అత్తగారి గృహమా? ఏమైనా అతడి వింత ప్రవర్తనకు ఆశ్చర్యపోతున్నారు ఎదురుగా కూర్చున్న టీఏ స్టూడెంట్స్. అందులో ఒకతనిని పిలిచి పోస్టాఫీసుకు వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వమంటూ ఈ విధంగా రాసిచ్చాడు. స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు నైట్ ఎక్స్ప్రెస్ రాజశేఖరం. ఆకాశాన్ని దట్టంగా మబ్బులు అలుముకున్నాయి. సన్నని తుంపర ఉదయం నుండి విడవకుండా పడుతోంది. ఆ 2వ తరగతి రైలు పెట్టెలో ఖాళీగా ఉన్న ఓ సీటు మీద జారగిలబడి ఆనుకొని కూర్చొని ఉన్నాడు రాజశేఖరం. చెక్క కొలను సీటు మీదకు చేర్చి 2వ కాలును క్రిందకు జారవిడిచి అలా కూర్చుంటే ఏదో తృప్తి. ఆ పెట్టెలో అతడుగాక మరో కుటుంబం ఉన్నది. ఉద్యోగరీత్యా మార్పు వచ్చిందేమో. ఆ పెట్టెలో సగమంతా వాళ్ల సామానుతో నిండిపోయి ఉంది. 2 పెద్దవాళ్ళు, 4 పిల్లలు. రాజశేఖరం కళ్ళు మూసుకున్న కళ్ళ ముందు ఆ కుటుంబమే మెదలసాగింది. ఆయనకు తనకున్నంత వయస్సే ఉన్నది. కానీ భార్య, 4 పిల్లలు, ఇంత సామాను. తనకో ఈ కర్రకాలు తప్ప ఈ ప్రపంచంలో మరేమీ లేదనిపించింది. ఒకనాడు తన సర్వస్వం అనుకున్న అరుంధతిని కూడా ఒక విధంగా ఈ కర్రకాలే తనకు దూరం చేసింది. అవును, ఎలాంటి తను ఎలా అయ్యాడు? గార్డు విజిల్ ఊదాడు. ప్రయాణికుల్ని చిన్నగా ఒక ఊపు ఊపి రైలు ముందుకు కదిలింది. రాజశేఖరం మనస్సే కదిలిపోయింది. అతడి ఆలోచనలు పరిగెత్తసాగినాయి. ఒకనాడు తను, అమ్మ, నాన్న గుర్రబండి దిగి గడపలో కాలు పెట్టగానే అత్తయ్య తన బుగ్గ పట్టుకొని నీకు పెళ్ళాం పుట్టిందిరా అన్నది. దూరంగా నిలబడి ఉన్న మామయ్య పక్కున నవ్వాడు. తరువాత కొద్ది క్షణాలలోనే తను సన్నగా ఒక్కిగా ఉయ్యాలలో కళ్ళు సగం మూసుకొని పడుకుని ఉన్న పసిపాపను చూశాడు. ఆ క్షణంలోనే తొలిసారిగా ఆ పాప తన జీవితంలో ప్రవేశించింది. ఆ మరునాడే ఆ పాపకు అరుంధతి అని పేరు పెట్టారు. అరుంధతి ఎంత చక్కని పేరు! పేరే కాదు, అరుంధతి మాత్రం అనుకోని పరిస్థితులలో మామయ్య గారి గృహంలో సభ్యుడయ్యాడు తను. 10వ సంవత్సరంలో తల్లిని తండ్రిని పోగొట్టుకొని ఆ గృహంలో ప్రవేశించిన తనకు
2 సంవత్సరాల క్రితం ఆ వాన రోజు అర్ధరాత్రి వరకు ఆ గృహంలోనే అరుంధతి కళ్ళ ఎదుట కాలం గడిపాడు. అరుంధతితో కూడిన తీయటి కలల్లో కరిగిపోతూ. కానీ తన కలలన్నీ కళ్ళలేనని తర్వాత తెలిసొచ్చింది. మామయ్య ఎంతగా పట్టుబడితేనేం, అత్తయ్య ఎంతగా బ్రతిమలాడితేనేం అరుంధతి మనస్సు తనని భర్తగా అంగీకరించడానికి ఎదురు తిరిగింది. ఆ గృహంలో అరుంధతి మూలకంగా తను పరాయివాడైపోయాడు. అంతేకాదు, దానికి తోడు కారు ప్రమాదంలో అజాగ్రత్తతో అరుంధతి కారు నడిపిన తరువాత ఎంత జాగ్రత్త పడితేనేం తన ఎడంకాలు స్థానంలో కొయ్యకాలు స్థిర నివాసం ఏర్పరచుకున్నది. దాంతోనే తనను అల్లుడిగా స్వీకరించేందుకు వాళ్ల సహకారాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఇంకా తనకక్కడ స్థానమేది? అందుకే ఆ రాత్రి సన్నని తుంపర మరింత బలాన్ని పుంజుకుని జల్లుగా మారింది. 2 చేతుల్ని బలంగా ఉపయోగించి కిటికీకి అడ్డంగా అద్దాన్ని పైకి లాగాడు. అద్దంలోకి కన్నార్పకుండా చూస్తుంటే 2 సంవత్సరాల క్రితం తను చూసిన అరుంధతి కనబడుతోంది. ఆమె తనను తిరస్కరించటానికి తనలోని బీదరికమే కారణమని తనకు తెలుసు. ఆ పైన పులిమీద పుట్రల కొయ్యకాలు. నిజమే, లక్షాధికారి అయిన తన మామయ్య కూతురు అద్దాల భరిణ తనలో ఏం చూసి భర్తగా ఎన్నుకుంటుంది? కానీ పిచ్చి ఆశతో, పిచ్చి ఊహలతో ఆ గృహంలో కాలం గడిపాడు. ఫలితం అనుభవించాడు. అరుంధతి లోక సహజంగానే ప్రవర్తించింది. కాదని తనెలా అనగలదు? కానీ ఈనాడు ఏమో, తనని ఎందుకు అరుంధతి అంతగా చూడాలని కోరుకుంటున్నదో విచిత్రంగానే ఉన్నది. తను క్షమించవలసిన అవసరం అరుంధతికి ఎందుకు కలిగింది? అవి 2 తనకు అర్థం కాని ప్రశ్నలై 2 నిప్పు కణాల్లా రైలు వెంట తనని అనుసరిస్తూ పరిగెడుతున్నాయి. తన కుంటి కాలును, తన బీదరికాన్ని చూసి పరిహసించేందుక? తను ప్రస్తుతం ఎలాంటి స్థితిలో ఉన్నది చూసి ఈర్ష్య చెందమని హేళన చేయటానికా? ఏమో, ఇవన్నీ తనకు అరుంధతిని చూసేంత వరకు అర్థం కాని ప్రశ్నలే. గుంటూరులో రైలు ఆగినప్పుడు దడదడలాడే గుండెతో కాలు క్రింద పెట్టాడు. సంచిని చేత్తో పట్టుకుని చిన్నగా ఒక్కొక్క అడిగే ముందుకు వేసాగాడు. అలా 4 అడుగులు ముందుకు వేశాడో లేదో ఒక వ్యక్తి వచ్చి రాజశేఖరం చేతిలోని సంచి అందుకుంటూ, "నన్ను అరుంధతమ్మ గారు పంపారు బాబు" అన్నాడు. వయస్సు ముదిరి నల్లబడ్డ ముఖాన్ని అప్పుడే భుజాన ఉన్న మాసిన తువాలు ముక్క పెట్టి తుడుచుకున్నట్లున్నది. మనిషిని అంత క్రితం ఎక్కడా చూసినట్లు గుర్తుకు రావటం లేదు. మౌనంగా అనుసరించాడు రాజశేఖరం. తనకంటే 10 అడుగులు ముందు వేసిన అతడు ఒక గుర్రబండి దగ్గర నిలబడి సంచిని లోపల పెట్టాడు. రాజశేఖరం వెనగ్గా వెళ్ళి చిన్నగా అతడు దగ్గరగా వచ్చి, "పట్టుకోమంటారా?" అడిగాడు. అవసరం లేదు. అతన్ని ఎన్నో అడగాలనిపించింది, కానీ ఒక్కటి అడగలేదు. అడగలేకపోయాడు. టకటక మోత చేసుకుంటూ గుర్రపు బండి ముందుకు కదిలింది. తనని ఏదో భయంకర ప్రదేశానికి మేళ తాళాలతో తీసుకువెళ్తున్నట్లుగా ఉన్నది ఆ గుర్రపు బండి మ్రోత. క్షణక్షణానికి మనిషిని భయం ఆవరించగా ఉరికంబానికి దగ్గర పడుతున్నట్లుగా ఫీలవ్వసాగాడు. ఒళ్లంతా చెమటలు పట్టసాగింది. "అరుంధతి, నాకెలాంటి పరీక్ష పెట్టావు? కొద్ది క్షణాలలో నువ్వు నన్ను అనుమానమనే చట్రంలో బిగించి గిరగిరా తిప్పి పాతాళంలోకి విసిరివేయవు కదా అరుంధతి. నేను నీకేం హాని చేశాను? నేనేం పాపం చేసుకున్నాను? శరీరమంతా ఆవిర్లలో తేలిపోతోంది. ఒక్కసారి ఆ పోతున్న గుర్రబండి లోపల నుండి బయటపడి ఏ దూర తీరాలకో అరుంధతిని జీవితంలో మరి చూడకుండా పారిపోవాలనిపిస్తోంది. ఆ ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. అవును, అరుంధతిని చూడలేడు. ఆమె చేతిలో పరాభవం పొందలేడు. "ఏయ్ బండాపు!" పెద్దగా అరుద్దామన్నంత ఉద్రేకంతో ముందుకు వంగబోయాడు. అప్పటికే ఆ గుర్రబండి 2 అంతస్తుల మేడ ముందు ఆగి ఉన్నది. బండెతను దిగి వెనక్కొచ్చి నిలబడ్డాడు. ఇక చేసేదేం ఉన్నది? చిన్నగా ముందుకు వంగి ఎదురు హ్యాండిల్ పట్టుకుని చెక్క మెట్టు మీద కాలు పెట్టి కిందికి దిగాడు. ఆ ఇంటి ముందు ఎడంపక్కగా పాదు చేసుకున్న బఠానీ చెట్టు పైభాగాన్నంతా కప్పివేసింది. ఒక పక్కగా విచ్చని 2 మొగ్గలతో ఉన్న గులాబీ చెట్టు. అంత పెద్ద ఖాళీ స్థలంలో ఒంటరితనాన్ని ఫీలవుతున్నట్లుగా విచారంతో తల వంచుకొని ఉంది. చిన్నగా ఎడంకాలు టకటక మోత చేయసాగింది. బండిలో కూర్చునుండగా ఆవరించిన ఆవేశమంతా వీడిపోయినట్లు అనిపించింది. ప్రశాంతంగా ఏదో తెలియని, ఎవ్వరూ లేని లోకంలోకి వెళ్ళిపోతున్నట్లుగా లోపలికి అడుగులు వేయసాగాడు. "అరుంధతి, ఎక్కడున్నావు?" ముందు గదిలోకి వెళ్ళాడు. "అరుంధతి!" తెలియని మృదుత్వం కంఠం నుండి జారింది.
అరుంధతిని చూసి ఎన్నాళ్ళయింది, ఇంకా 2 అడుగులు ముందుకు వేశాడో లేదో ఎదురుగా ఉన్న కర్టెన్ తొలగించుకొని అతడి కళ్ళు తిరగసాగినాయి. ఆమె అరుంధతే. అరు పెద్దగా పిచ్చిగా కేక వేశాడు. ఆమె ముఖాన బొట్టేమైంది? ఆమె చేతి గాజులు ఎందుకు తీసివేశారు? భగవాన్! కూర్చోబావా. దూరంగా తలుపు పక్కగా పీట వేసింది. తల వంచుకొని కూర్చున్నాడు. ప్రపంచం సర్వనాశనమైపోతే తను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు ఏం చెయ్యాలో తోచక గిలగిల్లాడే వ్యక్తిలా కూర్చున్నాడు రాజశేఖరం అరుంధతికి దూరంగా. అరుంధతి తల వంచుకొని కూర తరుగుతోంది. అరు, ఏమిటిది? ఎందుకిలా జరిగింది? అసలు ఎలా సంభవించింది? కంటి వెంట నీరు పొర్లుకొచ్చేలా ఉన్నది. బావా, ఎంత చేస్తే అంతే మనకు దక్కుట. దానికి ఈనాడు బాధపడటం దేనికి? నా జీవితం అనుకోని మలుపు తిరిగిన మాట వాస్తవమే గాని అది సరైన మలుపేనని మాత్రం నాకనిపిస్తోంది. చేసిన పాపం ఊరికే ఎన్నడూ పోదు బావా. అరుంధతి ఆ మాటలు ఏ ఉద్దేశంతో అన్నదో గ్రహించలేనంత తెలివి తక్కువవాడు కాడు రాజశేఖరం. తనని ఒకనాడు తిరస్కరించింది, దాని ఫలితం ఇది అంటోంది. కానీ ఆమె తనని తిరస్కరించినంత మాత్రాన ఆమెకిలా జరగాలని తను కలలో కూడా అనుకోలేదు. తనకి అరుంధతి మీద కోపం కలిగిన మాట వాస్తవమే. ఆ కోపంలో ద్వేషించిన మాట వాస్తవమే. కానీ ఇది మాత్రం తను భరించలేని నగ్న సత్యం. లేదు అరుంధతి, లేదు. నువ్వు ఇది భరించవలసినంత తప్పు చేశావా? లేదంటావా? తలెత్తి సూటిగా రాజశేఖరం కళ్ళల్లోకి చూడసాగింది. ఆమె చూపులో చూపు కలపలేకపోయాడు రాజశేఖరం. ఆమె కుంకుమ లేని ముఖాన్ని చూడలేకపోయాడు. విచలితుడై తలదించుకున్నాడు. అప్పటి వరకు గూడు కట్టుకుని ఉన్న నీరు కనురెప్పల క్రింద నుండి జారి ఒళ్ళో పడింది. అరుంధతి పేలవంగా నవ్వింది. పిచ్చి బావా, ఎంఏ చదివిన నువ్వు ఈ ప్రపంచంలో ఇలా ఉండిపోయావంటే నీ అమాయకత్వమే కారణం బావా. అర్థం కాలేదు రాజశేఖరానికి. స్నానం చేద్దువుగానిలే, భోజనం చేసిన తర్వాత తీరిగ్గా కూర్చుని ఈ అరుంధతిని గూర్చి ఆలోచిద్దువుగాని అన్నది తిరిగి నవ్వటానికి ప్రయత్నిస్తూ. జబ్బేమిటో చెప్పనేలేదు అన్నాడు రాజశేఖరం. ఇంకా అతడు ఆ షాక్ నుండి కోలుకోనేలేదు. బావా, మనిషి చచ్చిపోవటానికి జబ్బే కారణమైతే ఏ జబ్బైనా ఒకటే. ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేలే, సూర్యుడు అప్పుడే నడునెత్తికొస్తున్నాడు అన్నది కత్తిపీట పక్కన పడేసి. లేచి రాజశేఖరం ముందుగా నడిచి బయటకొస్తూ గోపన్నా అని పిలిచింది. రాజశేఖరాన్ని తీసుకొచ్చిన బండెత్తడొచ్చాడు. మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి రా, నీకు వండుతున్నాను. సరేనమ్మా. తిరిగి వెనుదిరిగి వస్తూ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడున్నాడో లేదో నాకైతే తెలియదు కానీ మనం గడిపే ఈ జీవితం మాత్రం మన చెప్పు చేతుల్లో లేదు అని. మొహాన్ని పక్కకు తిప్పుకుంటూ. అరుంధతి ఆవేశంగా తలెత్తాడు రాజశేఖరం. లేదు బావా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే, లే పద స్నానం చేద్దువుగాని అన్నది చీర చెంగుతో కళ్ళొత్తుకుంటూ. ఆమె అతడి కర్రకాలు వంక ఒక్క క్షణం నిర్జీవంగా చూసి ముందుకు అడుగులు వేసింది. గోపన్న, అయ్యగారికి నీళ్లు తోడివెళ్ళు. చిక్కుకున్న ఆవేదన వలయం నుండి బయటపడుతున్నట్లుగా చిన్నగా తలుపు ఆసరాతో నిలబడి మధ్యగదిలోకి వచ్చాడు. స్నానం చేసి ఉతికిన గుడ్డలు కట్టుకుని తిరిగి అరుంధతి ఎదురుగా పీట మీదకొచ్చి కూర్చున్నాడు. తరువాత అరగంటకు అన్నం వడ్డిస్తూ రాజశేఖరం వైపు చూడకుండానే, నాకు ఈ జీవితంలో మిగిలినవి 3 బావా అన్నది. కంఠం జీరబోయింది. నోట్లో పెట్టుకోబోతున్న ముద్దను అలాగే చేతిలోనే ఉంచుకొని కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో ఏమిటవి అన్నాడు. నువ్వు, అరుణ, ఈ ఇల్లు, కాదంటే కాస్తో కూస్తో డబ్బు. ఆమె కంటి వెంట నీరు బొటబటా కారసాగింది. అందుకే ఆమె తన ముఖాన్ని రాజశేఖరం తల వంచుకునేంత వరకు ముందుకు తిప్పలేదు. బాధతో చేతిలో ముద్ద కంచంలో పడేస్తూ చేత్తో కెలకసాగాడు. 2 సంవత్సరాల క్రితం అరుంధతి కంఠానికి ఈ కంఠానికి పోలికే లేదనిపించింది. అరు బాధతో మూలిగాడు. అరుణ ఎవరు అని అడుగుతాడేమోనని తలెత్తి రాజశేఖరం ముఖంలోకి చూడసాగింది. బాధను భరించలేనట్లుగానే కంటిలోని నీటిని ఆపుకోలేకపోతున్నాడు రాజశేఖరం. అరుంధతి కళ్ళు రెపరెపలాడించింది. కానీ బావా, భోజనం చేసేయి అన్నది. ఒక్క క్షణం అరుంధతి ముఖంలోకి తలెత్తి చూసి గబగబా అన్నం కలుపుకొని తినసాగాడు. సరిగ్గా 12 గంటలైంది. గోడనున్న గడియారం కొట్టిన 12 గంటలకు తనకుంటే ఎడంకాలి మీద బెల్ట్ తీసేసిన మేర చేత్తో రుద్దుకుంటూ లెక్కవేశాడు. నిజంగా అరుంధతి జీవితం వెన్నెల వెలుగుతో గడిచిపోవాల్సిన ఆమె జీవితం ఎలా అయిపోయింది? తన జీవితం మాత్రం తలుపు మీద ఎవరో కొడుతున్నారు. లేవబోయాడు.
క్రింద ఉన్న చేతికర్రను తీసుకునేటందుకు గాను వంగి చేత్తో తడమసాగాడు. అప్పటికే అరుంధతి వచ్చింది. నువ్వు పడుకో బావా, నేను తీస్తాను. అరుణ్ వచ్చింది. ఇందాక అరుంధతి మాటల్లో అరుణ పేరు ఓసారి విని ఉన్నాడు. అందుకనే ఆత్రంగా తెలియని ఉత్సాహంతో తీసిన తలుపు వంక చూడసాగాడు. అరుణ లోపల కాలు పెట్టింది. చామన ఛాయ రంగులో ఉన్న ఆమె ముఖం ఎండకు కంది వింతగా మెరుస్తోంది. చేతిలోని పుస్తకాలు పట్టు తప్పుతున్నట్లు బరువుగా జారుతున్నాయి. అసలే కందిన మొహం పరపురుషుని చూడటంతో మరింత ఎర్రబడింది. రా అరుణ అంది అరుంధతి రాజశేఖరం వంక చూస్తూ. ఎందుకో ఆమె అలా అంటున్నప్పుడు కంఠంలో గర్వం తొణికిసలాడింది. అరుణ కళ్ళు సగం ఎత్తి సిగ్గుతో తలవాలుస్తూ నమస్కారం అన్నది. నమస్కారమమ్మా. అరుణ పక్క గదిలోకి వెళ్ళిపోయింది. దారి తప్పినట్లు అరుంధతి ఆ గదిలోనే ఇంకా తచ్చాడసాగింది. ఎవరి అమ్మాయి? రాజశేఖరం కంఠంలో ఉద్విగ్నత ఊపికింది. ఓ గులాబీ సూటిగా రాజశేఖరం ముఖంలోకి చూస్తూ అన్నది. పెంచుకుంటున్నావా? అరుంధతి తడబడింది. మొహంలో కలవరం పొడసూపింది. నిగ్రహించుకుంటూ అవును అవును అన్నది త్వరగా. ఏం చేద్దామనుకుంటున్నావు? అసంగతమైన ప్రశ్నే అనిపించినా ఒక్క క్షణం తటపటాయించి అడిగేశాడు. నా దేవుడికి సమర్పిద్దామనుకుంటున్నాను. తూలుతున్నట్లుగా అడుగులు పక్క గదిలోకి వడివడిగా వేయసాగింది. పక్క గదిలో గాజుల చప్పుడైంది. ఏ దేవుడు? ఆమె నడుస్తున్నంత వడిగానే అడిగేశాడు. కానీ అప్పటికే ఆమె వెళ్ళిపోయింది. అయితే ఆమె మాటలు మాత్రం వినబడ్డాయి. కాళ్ళు చేతులు కడుక్కొనిరా అరుణ, అన్నం పెడతాను. నువ్వు కాదనటానికి వీల్లేదు బావా. ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న వారెవ్వరూ లేరు. నీ మటుకు నువ్వు అర్థం చేసుకున్నావో లేదో గాని నాకు మాత్రం నమ్మకం ఉన్నది నువ్వు నన్ను అర్థం చేసుకోగలవని. ఇక ఏ ఆచ్ఛాదన లేకుండా దూరంగా నిన్ను ఉండనీయలేను బావా నేను. నీ మాట ఎలా కాదనాలో నాకు అర్థం కావటం లేదు అరుంధతి. కానీ నా మీద ఆశలు పెట్టుకున్న కొంతమంది విద్యార్థులను నిరుత్సాహపరచాలంటే బాధగా ఉన్నది. వాళ్లకు 4-5 రోజుల్లో వస్తానని వాగ్దానం చేసి వచ్చాను అన్నాడు తల రుద్దుకుంటూ రాజశేఖరం. అరుణ లోపల గదిలో కిటికీ పక్కగా పేం కుర్చీలో కూర్చొని రాజశేఖరం మాటల్ని ఆసక్తిగా వింటున్నది. ఈరోజే ఉత్తరం రాసేయి బావా. రాలేకపోవటానికి విచారం వ్యక్తపరుస్తూ వాళ్లకు నిరాశ కలిగిస్తున్నందుకు క్షమాపణలతో. అరుంధతి, పరీక్షల ముందు వాళ్ళని దగా చేస్తే ఎంతగా నొచ్చుకుంటారో ఊహించుకో. అరుంధతి నిట్టూర్పు విడిచింది. తల పక్కకు తిప్పుకుంటూ ఒక్కసారి పెదవులను పంటి కొసతో కొరుక్కుని, సరే బావా, ఇక చేయగలిగిందేముంది? నేను అరుణ కూడా వస్తాం. ఈ రాత్రికే వెళ్దాం పద. వాళ్ల పరీక్షలు అయిపోగానే తిరిగొచ్చేద్దాం అన్నది. తరువాత పక్క గదిలోకి వడివడిగా వెళ్ళిపోసాగింది. తలుపు పక్కగా ఉన్న అరుణ చటుక్కున తల వంచుకొని కన్నులను చేతిలో తీసుకున్న పుస్తకం మీద కేంద్రీకృతం చేసింది. అరు ఆవేశంగా రాజశేఖరం లేవబోయాడు. నీ ఇష్టం అరుంధతి, నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్లే రాయి, సంతకం పెట్టేస్తాను. వెంటనే రాసేయి. ముఖం మీద 2 చేతులు కప్పుకొని తల పక్కకు తిప్పుకున్నారు. అరుంధతి మాటలకు ఎదురు చెప్పలేని అసక్తుడు ఎందుకవుతున్నాడో తనకే అగమ్యంగా ఉన్నది. మొహాన్ని గోడవైపుకు తిప్పుకొని పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నా నిద్ర పట్టటం లేదు. అరుంధతి కళ్ల ముందు తిష్ట వేసుకొని కూర్చున్నది. అరుంధతికి తన మీద ఎందుకంత జాలి ఏర్పడింది? అరుంధతి తనని తన ఆచ్ఛాదనలోకి, తన బంధాల్లోకి ఎందుకు లాక్కుంటోంది? అరుంధతే దీనికి సమాధానం చెప్పాలి. తరువాత 15 గంటకు కాబోలు చిన్నగా దగ్గిన చప్పుడైతే మెడెత్తి చూశాడు. అక్కడ నేల మీద అరుంధతి కూర్చుని ఉంది. ఆమె చేతిలో లెటర్ ప్యాడ్, కలము ఉన్నాయి. చిరునవ్వుతో చెప్పు, ఏం రాయమంటావు అన్నది. ఏం చెప్పమంటావు? నువ్వే ఏదో ఒకటి రాసేయి అన్నాడు కళ్ళు సగం వాల్చి. రాస్తూ సామాన్లు కూడా ప్యాక్ చేసి రైల్లో పడేయమంటాను అన్నది అరుంధతి తలెత్తి. సామాన్లంటూ ఏం ఉన్నాయి? పెట్టే, బెడ్డింగ్, కొన్ని పుస్తకాలు. అతడు శూన్యంలోకి చూస్తున్నాడు. అరుణకు ట్యూషన్ మాన్పిద్దామనుకుంటున్నాను అన్నది అరుంధతి గడప మీద కూర్చుంటూ. మాన్పించి? తలెత్తి సూటిగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. చల్లటి గాలి ఉండుండి మీదుగా పోతోంది. ఆరుబయట పేము కుర్చీల్లో అరుంధతి, రాజశేఖరం కూర్చునున్నారు. అరుణ గడప మీద తల వంచుకొని కూర్చొని పక్కన చేత్తో పిచ్చిగీతలు గీస్తోంది. మళ్ళా రెట్టించాడు. మాన్పించి ఏం చేద్దామనుకుంటున్నావు? అరుంధతి నవ్వింది. అరుణ ఏం చదువుతున్నదో నీకు తెలుసు కదా? మెట్రిక్ కదూ? అవును. BA చదివే వాళ్లకు ట్యూషన్ చెప్పే నువ్వు అరుణకు చెప్పలేవా?
అయితే నాకు ఉద్యోగం కూడా ఏర్పరుస్తున్నావన్నమాట నవ్వి అన్నాడు రాజశేఖరం. అయితే జీతం లేదనుకో పక్కున నవ్వింది అరుంధతి. ప్రతి పనికి డబ్బు లెక్క కట్టడం ఉండదు. ఉద్యోగంలో అంటూ చేరిన తర్వాత ఆఫీసర్ ఏం చెప్పినా గొడక్కుండా చేసి తీరాలి మరింత పెద్దగా నవ్వుతూ అన్నాడు రాజశేఖరం. అరుంధతి చటుక్కున తలెత్తింది. ఆమె ముఖం నల్లగా మారిపోయింది. పెదవులు భయంతోనూ వేదనతోనూ అల్లల్లాడినాయి. కంఠం గీరబోయింది. నీరసమైన గొంతుతో వద్దు బాబా వద్దు, అరుణను అక్కడికే వెళ్ళని అన్నది. మాటలు నంగినంగిగా ఉన్నాయి. ఎందుకో విచిత్రంగా అరుణ ముఖంలోకి చూడబోయింది. కానీ అరుణ అక్కడ లేదు. రాజశేఖరానికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఆలోచనలు పిచ్చి పిచ్చిగా పోసాగినాయి. అరుంధతి తనని ఎందుకు పిలిపించింది? అరుణని కాకుండా ఏ మగపిల్లవాడినో తెచ్చుకొని పెంచుకొని ఉన్నట్లయితే ఆమెకు నిజంగా ఎప్పటికైనా ఎంతో సహాయకారిగా ఉండగలిగేవాడు. రాజశేఖరం నిద్ర పట్టక అటు ఇటు కదలటం చూసి అరుంధతి అడిగింది, నిద్ర పట్టటం లేదా బావా? తన మంచానికి వేసి ఉన్న దోమతెరలో నుండి అరుంధతి తన మంచం మీద లేచి కూర్చోవడం చూశాడు. అన్నట్లుగా గొణిగాడు. ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అతి నెమ్మదిగా ప్రశ్నించింది. ఆలోచించడానికి ఏమున్నది? అరుంధతి అనే వలయంలో చిక్కుకుని బాధపడుతున్నావా? చిన్నగా నవ్వటానికి ప్రయత్నించింది. అదేదో భయంకర వలయం అనుకొని మనస్సును ఎందుకు వంచుకోవాలి? నాకెందుకు అనిపిస్తోంది చేరవలసిన చోటుకే చేరానేమోనని. జరిగింది ఒక పీడకల అనుకుంటే ఇక ముందు జీవితంలో కొత్తదనం కానీ విచిత్రం కానీ ఏవీ కనబడదు. నిజాన్ని పీడకలగా ఎలా ఊహించుకోగలుగుతాం? నిజాన్ని నిజంగా క్షణక్షణం గుర్తుకు తెచ్చుకుంటూ ముందు జీవితంలో బావుకొని తినేదేదీ లేదు గనక. అదేం మాట, నీకు కాలు లేకపోవడమే ఒక పీడకల అనుకొని ఇక ముందంతా కాలున్నట్లుగా నడవగలుగుతావా? చేస్తున్నది అదే గదా మరి. నవ్వాడు విజయం సాధించినట్టుగా. కాదు, నువ్వెప్పుడూ అనుకోవటం లేదు. నిజమైన కాలు స్థానంలో చెక్క కాలును ఆసరాగా తీసుకున్నావు. దానితో జీవితాన్ని గడపటానికి తాపత్రయపడుతున్నావు. నీ మనస్సంతా రెండు కాళ్లతోనూ నడుస్తున్న మనుష్యులను చూసి ఈర్ష్య నింపుకుంటున్నావు. నీ మీద నువ్వే జాలి కురిపించుకుంటూ కృంగిపోతున్నావు. అవునా? నిన్ను నువ్వు వంచుకుంటూ నా ప్రశ్నకు సమాధానంగా అబద్ధం చెప్పొద్దు గంభీరంగా అన్నది అరుంధతి. ఆమె కంఠానికి అచ్చెరు పొందాడు. తను కాదు అని ఎలా అనగలడు? ఓడిపోయి మౌనాన్ని ఆశ్రయించాడు. పిచ్చి బావా, ఆమె తేలికపడ్డట్లు నవ్వింది. మాట మారుస్తున్నట్లుగా. అరుణ పోషణ భారం నీ మీద ఎందుకు వేసుకున్నానో నాకు అర్థం కావట్లేదు అన్నాడు చిన్నగా. పోనీ నీ పోషణ భారాన్ని నా మీద ఎందుకు వేసుకున్నానో నీకు అర్థమైందా? రాజశేఖరం గుండె దడదడలాడింది. అతడు సమాధానం చెప్పకపోవడంతో అరుంధతే, నీకు రెండు ఒకేసారి అర్థమవుతాయి కానీ మనస్సంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఖరాబు చేసుకోకు. దుప్పటి బిగించి పడుకొని నిద్రపో అని పక్కున నవ్వి అరుంధతి తన పక్క మీద పడుకుంది. అరుణ మీ వారి తరపు బంధువా? మొండిగా ఇంకా ముందుకు పోసాగాడు తన ప్రశ్నలతో. అరుంధతి మంచం మీద సగం లేచి చీకటిలో దోమతెర నడుమ ఉన్న రాజశేఖరాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నట్లుగా కళ్ళు చించుకొని చూస్తూ, అవును, ఆయనకు మరదలవుతుంది. చాలా బీద కుటుంబం. అంతేకాకుండా ఆమెను అనాథగా చేస్తూ తల్లిదండ్రులు మరణించారు. అందుకనే నా దగ్గర చేర్చుకొని ఆమెకు అక్కయ్యనయ్యాను అన్నది. అలా అంటూనే ఇక ఏమీ మాట్లాడటం ఇష్టం లేదన్నట్లుగా అటు తిరిగి పడుకున్నది అరుంధతి. నీ దగ్గర పేక ఉన్నదా అరుంధతి? అడిగాడు రాజశేఖరం. సరిగ్గా 11 గంటలైంది. అప్పటికి గంట క్రితం అరుణ ట్యూషన్కి వెళ్ళింది. వెళ్తున్న ఆమెను చూస్తూ అనుకున్నాడు, పాపం, రోజు ఆమెనంత దూరం ఎందుకు పంపాలి? ఆ చెప్పేదేదో తను చెప్పకూడదా అని ప్రశ్నించుకున్నాడు సర్వసాధారణంగా. అవును, అనవసరమే అని కూడా అనిపించింది. అదే అరుంధతికి చెప్దామనుకున్నాడు. ఆ రోజు అరుంధతి అడిగిన నాడు తను తొందరపడి అనుకోకుండా అలా అనేశాడు. తన మాటలకు అరుంధతి మనసు గాయపడింది. అందుకనే ఎన్నడూ ఆ విషయం ఆమె ముందెత్తలేదు. అరుంధతి ఎదురుగా పేము కుర్చీ తెచ్చుకొని కూర్చొని పేకను మంచం మీద పడేసింది. రాజశేఖరం పక్కగా ఉన్న స్టూలుని మధ్యకు లాగాడు. నేను అరుణకు చదువు చెప్దామనుకుంటున్నాను అన్నాడు ఉన్నట్లుండి. పేకను కలిపేవాడల్లా ఆగి తలెత్తి అరుంధతి నిశ్చలంగా రాజశేఖరం ముఖంలోకి చూసింది. అది అంతగా నాకిష్టం లేదు. ఎందుకని అంటే ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెప్పటం కష్టం. నాకిష్టం లేదు అంతే అన్నది గంభీరంగా. నీకెందుకు ఇష్టంగా లేదో నాకు తెలుసు. ఆ రోజు నేనన్న మాటలు నీకు కష్టం కలిగించినాయి కదూ? అవునా?
అయితే ఈ రోజున ఈ ప్రసంగము నాకు కష్టం కలిగిస్తుంది. నువ్వు మానుకుంటావా మరి? దెబ్బతిన్నట్లుగా ఆమె ముఖంలోకి చూశాడు. అంతేకాదు, నాకు ఇష్టమైన పనులు నిన్ను ఎన్నో చేయమంటాను, చేయగలవా? ఏదో అవకాశాన్ని జారవిడ్చుకోవటం ఇష్టం లేదన్నట్లుగా తొందరపడుతూ అడిగింది. చేయగలిగితే నువ్వు ఆలోచించుకునే ఆస్కారం లేదు. నేను చెయ్యమన్నప్పుడే చెయ్యాలి. అఫ్కోర్స్ పరిగెత్తమంటే పరిగెత్తలేకపోవచ్చు. ఫక్కున నవ్వాడు. అరుంధతి ముఖం వివర్ణమైంది. జాలిగా కన్నార్పకుండా అలాగే అతడి వంక చూడసాగింది. కళ్ళను నీటి పొరలు కమ్మివేసినాయి. ఒక్కసారి బాధగా కనురెప్పలు వాల్చటంతో అప్పుడప్పుడే గూడు కట్టుకుంటున్న నీరు పట్టుతప్పి చెంపల మీదుగా జారింది. బావా, అరు, బాధపడుతున్నావా? కంఠం గీరపోయింది. నువ్వు డాక్టర్ వై ఉండవలసింది. దేనికి? వింతగా అడిగాడు. నీ చేత ఏదో వంక పెట్టి నా గుండెల్ని కోయించుకుండేదాన్ని. అప్పటికి నా జీవితంలో శాంతి లభించుండేది. అరు, నీకు తెలియదు బావా నా బాధ. నేనెవ్వరికీ చెప్పలేనిది, చెప్పలేను కూడా ఎవ్వరికీ. నిజం. నీకైనా చెప్పగలుగుతానో లేదో. చెప్పగలిగితే నేను నిజంగా ధన్యురాలినే. నన్ను పరాయివాడిగా ఊహించుకుంటున్నావా అరుంధతి? నాకు ఈ ప్రపంచంలో నీకు మించిన ఆప్తులు ఎవరైనా ఉంటేగా అలా అనుకోవటానికి. రాజశేఖరం హృదయం ఆమె మాటలకు ఆనందంతో తుళ్ళిపడింది. కొద్ది కొద్దిగా అతడి ఆశలు బలం పుంజుకోసాగినాయి. ఊహలు రూపాన్ని పొందడానికి తాపత్రయపడుతున్నాయి. కళ్ళ ముందు గీసుకుంటున్న పిచ్చి పిచ్చి గీతలు గుమిగూడి అందమైన బొమ్మలై అందాల్ని పులుముకుంటున్నాయి. అతడు ఆమె మాటలకు ఉత్తేజితుడయ్యాడు. అరు, ఆవేశంగా అన్నాడు. గోపన్నొచ్చారు. ఏం గోపన్న? బాడుగేమీ లేదా? లేదమ్మా. అయితే గులాబీకి పాదులు చేద్దాం, బాగు చేద్దాం అంటూనే లేచి నిలబడింది. ఎందుకనో ఆ చెట్టున పువ్వులు సరిగ్గా పూయటం లేదు. మళ్ళీ ఎరువేదైనా తెప్పించి వెయ్యాలి అన్నది. అంటూనే గోపన్న వెనకాలే బయటకు వెళ్ళింది. రాజశేఖరం మనస్సులో లేదు. చేతిలోని పేకను ఊరికినే కలుపుతున్నాడు. దిక్కులు తోచినట్లు, ఆలోచనలకు అంతం లేదన్నట్లు, ముక్కలను ఇష్టం వచ్చినట్లు పేరుస్తున్నాడు. ఉన్నట్లుండి ఒక ముక్కను బయటికి లాగాడు రాజు. మరో ముక్క తీశాడు రాణి. కళ్ళు చించుకొని ఆ బొమ్మ ముఖంలోకి చూడసాగాడు. ఆ బొమ్మలో ఏదో అందం లోపించినట్లు అనిపించింది. ఆమె ముఖాన్ని ఏదో బోసితనం కప్పివేసి ఉన్నట్లనిపించింది. తరచి చూశాడు. కళ్ళ ముందుకు లాక్కున్నాడు. కళ్ళు నెప్పులు పుట్టేలా కన్నార్పకుండా పరిశీలించసాగాడు. లోపమేదో కళ్ళకు కట్టినట్లయింది. కళ్ళు ప్రఫుల్లమైనాయి. పక్కగా కిటికీలో పెట్టి ఉన్న కలాన్ని చేతిలోకి తీసుకున్నాడు. రాణి నుదుటి మీద కలంతో చుక్క పెట్టాడు. అరుంధతి గొణిగాడు. రాజశేఖరం ఆలోచనలను, ఆవేశాన్ని అరికట్టుకోలేకపోయాడు. భావ పరంపరలు అతడిని ఉక్కిరి బిక్కిరి చేయగా, తనకు ఇన్నాళ్ళు లేదనుకున్నా, తనది కాదు అనుకున్నా తన ప్రియమైన వస్తువు ఆ క్షణంలో తనకతి సమీపంగా వచ్చి నిలిచినట్లు, తనదే అవబోతున్నట్లు ఊహించుకొని ఉవ్విళ్ళూరసాగాడు. నిన్న అరుంధతి ఆ మాట అనేటంత వరకు తను చీకట్లోనే ఉన్నాడు. వెలుగును, అరుంధతి మనస్సును చూడలేకపోయాడు. తనే దూషించుకున్నాడు. ఒక స్త్రీ అందున పరిస్థితుల ప్రభావంలో, సంఘం కట్టుబాట్లలో ఇరుక్కుపోయి గిలగిలలాడుతున్న ఆమె ఇంతకు మించి ఇంకెలా చెప్పగలదు? ఈరోజు ఎలాగైనా ఈ విషయాన్ని అరుంధతి ఎదుట తనకు తానుగా కదపాలి. ఆమె వాడిపోతున్న చెంపల్లో కెంపులు చూడాలి. కుంకుమలేని కళావిహీనమైన ఆమె ముఖంలో తిరిగి కళాకాంతులు ప్రజ్వలింపజేయాలి. ఆమె జీవితాన్ని తిరిగి 100 ఏళ్ల పంట చెయ్యాలి. పిడికిలి బిగుసుకుపోయింది. తన ఈ నిర్ణయాన్ని ఇంకెవ్వరూ అడ్డగించలేరు. 11 గంటలైంది. రాజశేఖరం భోజనం చేశాడు. అరుంధతి భోజనం చేసింది. అరుణ ట్యూషన్కి వెళ్ళింది. ఇల్లంతా ప్రశాంతంగా, ఏదో గంభీరంగా అరుంధతి మనస్సులా ఆవరించినట్లుగా అనిపించింది రాజశేఖరానికి. మంచం మీద పడుకున్న తను క్షణక్షణానికి ఏదో తెలియని బాధతో కదిలేవాడిలా అటు ఇటు కదులుతున్నాడు. ఆవేశంలో ఉండి ఒక్కసారిగా లేవబోతున్నాడు. అరుంధతి అప్పటికే పక్క గదిలో మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా పడుకుంది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చిన రాజశేఖరం చిన్నగా లేచాడు. చేతి కర్ర తీసుకొని చంకను తగిలించుకున్నాడు. ఒక్కొక్క అడిగే అతి నెమ్మదిగా వేయసాగాడు. అవతల గదిలో కాలు పెట్టబోతుంటే ఒక్క క్షణం సంశయం ఆవరించగా ఒళ్లంతా చెమటలు పట్టినట్లే ఫీలవ్వసాగాడు.
తాను పొరపాటు పడుతున్నాడేమో. అరుంధతిని తను తప్పుగా ఊహించుకోవటం లేదు కదా. మరో అడుగు వేసేటప్పటికల్లా తన ఆ ఊహలన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలే అనిపించింది. ఆమెకు ఆ విషయం మనసులో లేకపోయినట్లయితే ఎప్పుడో మర్చిపోయిన తనను, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తనను ఎందుకంత తాపత్రయపడి పిలిపించుకుంటుంది? వెళ్ళిపోతానన్నా అంత మొండిగా ఎందుకు ఉండమని బలవంతంగా ఆపుతుంది? ముఖం మీద చిరునవ్వు తళుక్కున మెరిసింది. దబదబ మరే ఆలోచన లేకుండా అడుగులు ముందుకు వేశాడు. ఎడంకాలు స్థానంలో ఉన్న కర్ర చిన్నగా టకటకమంటుండగా అరుంధతి కళ్ళు మూసుకుని ఉంది. ఆమె మంచానికి అతి సమీపంగా వచ్చాడు. మంచం పట్టీ మీద ఒక చేయి వేసి చెంక కింద కర్రను తీసి పక్కన పెట్టాడు. ఆవేశంగా ముందుకు వంగాడు. నిద్రలో నవ్వుకుంటున్న అరుంధతి ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని చేరుస్తూ నెమ్మదిగా తీయగా అరు అన్నాడు. ఇంకాస్త ముందుకు వంగాడు. తన చెంపను ఆమె చెంప కానిస్తూ అరు అన్నాడు మరోసారి. అరుంధతి ఉలిక్కిపడింది. తన ముఖంలో ముఖం పెట్టి వంగి నవ్వుతూ చూస్తున్న రాజశేఖరాన్ని చూడటంతో కలవరపడిపోయింది. మొహం పాలిపోగా పెదవులు వణకసాగినాయి. రాజశేఖరం మొహాన్ని చటుక్కున తీసేసి ఎగిరి పక్కన నిలబడింది. బావా! రాజశేఖరం ముఖం సిగ్గుతో వాలిపోయింది. ఇద్దరూ నిర్విణ్ణులై నోటి వెంట మాట రాక నిలబడిపోయారు. చటుక్కున రాజశేఖరం చెంక కిందకి కర్రను లాక్కున్నాడు. వెనక్కి తిరిగాడు. తాగిన వాడిలా తూలుకుంటూ యువతల గదికి రాసాగాడు. అరుంధతి గొణిగింది. నేనెంత అదృష్టవంతురాలిని! అరుణ గనుక చూస్తే ఎంత అబాసై ఉండేది. రాజశేఖరం ఆ మాటలకి ఒక్క క్షణం కదల్లేకపోయాడు. అరుణ గనుక లేకుండా ఉన్నట్లయితే మొట్టమొదటిసారిగా అతడిలో అరుణ మీద తెలియని అసూయ, ద్వేషం ఏర్పడినాయి. మనం గతాన్ని మరవలేమ అరుంధతి. ఆనాటి సంఘటన మనసులో మెదులుతుండగా ఓనాడు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు అన్నాడు. అది అయ్యే పని కాదు బావా. నవ్వింది పేలవంగా అరుంధతి. ఎందుకు కాదు? అంత కష్టమా అది? ముందు కొంగాడు ఆవేశంగా. ఆవేశపడబోకు బావా. కోరికలు చెలరేగే వేళ మనకు సర్వస్వం చీకటిగానే కనిపిస్తుంది. కోరికలు తీరిన తర్వాత సర్వం తేటతెల్లమవుతుంది. నాటి నిజస్వరూపాన్ని, పరిస్థితులను, ఫలితాలను అవగాహన చేసుకోగలుగుతాం. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న విషయం. పోనీ ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని నిన్నొక్క విషయం అడగాలనుకుంటున్నాను. చెబుతావా? అడుగు. కాదులే, అడగటం కాదు. తప్పు సరిదిద్దుకుంటున్నట్లు త్వరగా అన్నది. కోరుకుంటున్నాను. నువ్వు కాదు అనకూడదు బావా. విషయం చెప్పకుండా వాగ్దానం తీసుకోవడం మాత్రం ఏం సబబు? ఒక విధంగా అది జీవితాలతో చెలగాటం లాంటిది. సరే, ఎందుకు ఈ రవసంతా? చిన్న నవ్వు నవ్వింది. నువ్వు వివాహం చేసుకోవాలి. తిరిగి రాజశేఖరం శరీరమంతా ఆమె మాటలకు ఒక్కసారి జలధరించింది. ఎంత నిగ్రహించుకున్నా కలవరపాటును దాచుకోలేకపోయాడు. ముఖం పాలిపోయి శూన్యంలోకి చూస్తున్నట్లుగా అరుంధతి మొహంలోకి చూస్తూ కూర్చుండిపోయాడు. నిన్నే బావా? ఏమంటావు? అరుంధతి రెట్టించింది. అయితే వ్యక్తిని నిర్ణయించేది నేను. తన ఆశకు నీరు పోసుకుంటూ అన్నాడు. అతడి మాటలు చిన్నపిల్లవాడి తప్పటడుగుల్లా ఉన్నాయి. అరుంధతి ముఖంలో ఒక్క క్షణం కలవరపాటు తొంగి చూసింది. నా మీద ఆ మాత్రం విశ్వాసం లేదా నీకు? ఏదో గుంబను దాచుకుంటున్నట్లు అంది. ఆహా, అది కాదు. ఈ కుంటి శేఖరానికి వివాహం అంటే మరొకరి మెడకు ఉచ్చు బిగించటమే కదా. తన మామూలు పేలవపు నవ్వు నవ్వాడు. అందుకనే ఆ అధికారం నేనే ఉంచుకుందామనుకుంటున్నాను. అరుంధతి ముఖం తెల్లబడిపోయి జాలిగా అతడి కళ్ళల్లోకి చూడసాగింది. ఆమె కళ్ళను నీటి పొరలు కమ్మినాయి. ఏదో దృశ్యం కళ్ళ ముందు కదిలినట్లనిపించగా కళ్ళు రెపరెపలాడించింది. రాజశేఖరం ముఖంలోకి బిత్తర చూపులు చూడసాగింది. ఒకప్పుడు స్వార్థంతో నీకు అన్యాయము, మోసము చేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు నిర్మలమైన మనస్సుతో కోరుకుంటున్నాను. నన్ను నమ్మలేవా? నా మీద ఆ భారం మోపలేవా? ఏడుపు ఆపుకుంటూ అన్నది. రాజశేఖరం జాలితో కరిగిపోయాడు. కానీ ఆవేశంతో సర్వం మరిచి, నేను వివాహం అంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరెవ్వరిని చేసుకోను అరుంధతి అన్నాడు. తను ఆమెను ఎలాగైనా ఒప్పించాలి. తనిక జీవితంలో సుఖమంటూ పొందగలిగితే అది ఒక్క అరుంధతి తన భార్య అవ్వడంలోనే ఉన్నది. క్షణక్షణానికి అంతస్తుల మీద అంతస్తులు కట్టివేస్తున్నాడు. కళ్ళు వింతగా నవ్వుతున్నాయి. మనసెంతో ఉల్లాసంగా ఉన్నది. తన జీవితంలో అంతకు మించి కోరుకోదగ్గది ఏమున్నది? ఆమె నుండి ఎలాంటి సమాధానము రాకపోవడంతో ఆలోచనలకు ఆనకట్ట వేసి అరుంధతి ముఖంలోకి కన్నార్పకుండా చూశాడు. ఆమెను చూస్తూనే ఉలిక్కిపడ్డాడు. శిలా విగ్రహంలా కూర్చుని ఉన్న ఆమెను చూస్తూనే కలవరపడ్డాడు.
ఆమె శూన్యంలోకి చూస్తున్నట్లు కనురెప్పలార్పకుండా కూర్చుంది. ఆమె నుండి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వెలువడుతున్నాయా లేదా అన్నంత నిశ్చలంగా కూర్చునుంది. ఆమె కన్నుల నుండి నీరు ఉబికి ధారలై కారుతోంది. అరుంధతి చాలా చిన్నగా కలవరపడుతూ పిలిచాడు. ముందుకు వంగి కుడి చేతిని ఆమె భుజం మీద వేసి కదిలించాడు. అరుంధతి కళ్ళు రెపరెపలాడించింది. అలా ఎలా ఊహించుకోగలిగావు బావా? నూతిలో నుండి మాటలు వెలువడుతున్నట్లున్నాయి. దానిలో తప్పేముంది? ఉత్సాహంగా ముందుకు జరిగాడు. 22 సంవత్సరాల్లో జీవితంలో నీ సుఖాలన్నీ హరించిపోయినాయా? అసలు నువ్వైనా జీవితాన్ని అనుభవించాలనే సహజ కోరికను ఎందుకు అణిచివేసుకోవాలి? నువ్వు చేసుకున్న పాపమేమిటి? నేను చేసుకున్న పాపమేమిటో నాకు తెలుసు. నా జీవితం ఇలా వెళ్ళిపోవాలని రాసిపెట్టి ఉన్నప్పుడు తప్పించటం ఎవరితరం? ఆమె మాటలు చాలా బరువుగా ఉన్నాయి. అంతేకాదు బావా, నీలాంటి వాడికి నేను తగను. నీ గురించి చెప్పుకోవాల్సింది నువ్వు కాదు, నేను. తానేదో విజయం సాధించుతున్నట్లుగా ఉత్సాహంగా అన్నాడు రాజశేఖరం. అరుంధతి చటుక్కున లేచి నిలబడింది. ఏమైనా కానీ అది నా నిర్ణయం. బావా, నువ్వు అరుణం చేసుకోవాలి. అరుణ నీకు తగిన పిల్ల. ఒక్క క్షణం కన్నార్పకుండా అక్కడ ఉండలేదు. ఆ మాటలు అన్న తర్వాత వడివడిగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. అరుంధతి పిచ్చిగా అరిచాడు. అది అసంభవం అరుంధతి, అసంభవం. నువ్వు నాదానివి. నిన్ను కాదని నేనెవ్వరినీ వివాహం చేసుకోలేను, చేసుకోను కూడా. రాజశేఖరం మనసంతా కలుషితమైపోయింది. రాజశేఖరం గోడవైపుకు తిరిగి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అరుంధతికి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? తన సౌఖ్యాన్ని వదులుకొని మరొకరి ఆనందానికి తాపత్రయపడాల్సిన అవసరం ఆమెకెందుకు కలిగింది? పిచ్చి పిచ్చి ఆలోచనలతో, ఆశయాలతో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటోంది. ఆమెకు ప్రాపంచిక నైజాన్ని విపులీకరించాలి. ఎవరో తలుపు కొట్టారు. అరుణ వచ్చి తలుపు తీసింది. రాజశేఖరం తలెత్తి చూశాడు. ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరం అరుంధతికి. అరుణ సంతకం చేసి తీసుకొని వెనగ్గా వచ్చి నిలబడ్డ అరుంధతికిచ్చింది. ఆత్రంగా అరుంధతి కవురు చించి చదివింది. ఆమె ముఖంలో కొద్దిగా కలవరపాటు చూసిన ఇద్దరు విషయం తెలుసుకోవాలని ఆతృత చెందారు. మా అత్తగారికి చాలా సీరియస్గా ఉన్నదట. బావుగారు రాశారు, ఒకసారి వెంటనే వచ్చి చూసి వెళ్ళమని. అరే పాపం! రాజశేఖరం జాలి చెందాడు. ఎంత వయసు? 60 దాటుండొచ్చు. సాయంత్రం గోపన్న గుర్రపు బండిలో ఎక్కి చిన్న సూట్ కేసుతో వెళ్ళిపోయింది అరుంధతి. అలా వెళ్ళిపోయే ముందుగా అరుణ అక్కడ లేకుండా చూసి రాజశేఖరం దగ్గరగా వచ్చి, నేను వీలైనంత తొందరలోనే వస్తాను బావా. నీకు కావలసినవన్నీ ఏ లోటు రాకుండా అరుణ చూస్తుంది. అంతేకాదు, నాకంటే కూడా చురుగ్గా నీ కోరిక నాలుక మీదుండగానే నెరవేర్చగల శక్తి ఆమెకున్నది. చిన్నగా నవ్వింది. రాజశేఖరం మాట్లాడలేదు. చిరాగ్గా ఆమె మొహంలోకి చూశాడు. ఒక విధంగా నా ఈ ప్రయాణం భగవంతుడు కల్పించిన సంఘటనేమో అనిపిస్తోంది. అరుణతో ఒంటరిగా గడిపిన ఈ కొద్ది రోజుల్లో నువ్వు ఆమెను బాగా అర్థం చేసుకోగలుగుతావు. అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ ఊహలన్నీ వమ్ములయ్యే మాట మాత్రం నిజం. హేళనగా నవ్వాడు. అరుంధతి ముఖం పక్కకు తిప్పుకుంది. ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయాలు కొన్నున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం ఎవరు అంటే వీరు అని ఎవరూ చెప్పలేకపోవచ్చు. అటు రాజశేఖరం తొందరపడ్డాడా అంటే సమాధానం గట్టిగా అవునని చెప్పలేం. ఎందుకంటే అతడు అరుంధతి గృహంలో ఆ ఉద్దేశంతో కాలు పెట్టనే లేదు. అదీగాక జరిగిన సంగతి గుర్తించి విచారించాడు. ఎంతో బాధపడ్డాడు. అతడు కల్లో కూడా అరుంధతికి అలా జరగాలని ఊహించనూ లేదు, కోరనూ లేదు. దాంతో అంతకుముందు ఆమె మీద తనను తిరస్కరించిందనే నెపంతో పేరుకుపోయిన కాస్తో కూస్తో కోపం కూడా హరించుకుపోయింది. దాని స్థానే జాలి కూడా గూడు కట్టుకున్నది. అందుకనే ఆమె మాటల్లో దొర్లిన కొన్ని భావాలతో అతడి భావి జీవితానికి తిరిగి పునాదులు కట్టుకున్నాడు. తను పోగొట్టుకున్న భాగ్యాలు తిరిగి పొందబోతున్నట్లుగా భ్రమించాడు. అంతేకాదు, దాని వలన కూలిపోతున్న ఆమె జీవన సౌధాన్ని కూడా నిలబెట్టగలుగుతున్నాను అనే తృప్తి కూడా అతన్ని ఆవరించుకుపోయింది. అందువలన అతడు ఎవరు మార్చలేనంత దృఢమైన అభిప్రాయానికి వచ్చేశాడు. అయితే ఈ పర్యవసనానికి అరుంధతే హేతువా అంటే అది చెప్పటం కష్టమే. ఆమె ఎంత ధనవంతురాలైనా ఒకప్పుడు స్వేచ్ఛలో మునిగి అధికారాన్ని చేజిక్కించుకుని తల్లిదండ్రులను వ్యతిరేకించి రాజశేఖరాన్ని కాదన్నా
సంఘాన్ని, సంఘ ఆచారాల్ని ఎదిరించాలన్నంత ఊహ ఆమెకు లేదు. తన భర్త పోయాడు కాబట్టి జీవితాంతం విధవగా గడపాలనేదే ఆమెలో పాతుకుపోయిన విశ్వాసం. ఆమె మనసు ఇంకా పురాతనమైన, దురాచారమైనా సరే ఆ ఆచారాలకే కట్టుబడి ఉన్నది. ఇంతవరకు అలాంటి విప్లవాత్మకమైన భావాలను ఆమె పరిసరాల్లోకి ఎవ్వరూ తీసుకురాలేదు. రాజశేఖరం అతను అనుకోకుండానే ఆమెలో అలాంటి భావాలు రేకెత్తించేసరికి ఆమెనే పరిస్థితులు, ఆలోచనలు, సంఘటనలు తమ అదుపాజ్ఞల్లోకి తీసుకున్నాయి. దాంతో రాజశేఖరం చేసిన ప్రతిపాదనలను సమూలంగా తిరస్కరించింది. అయితే ఆమె రాజశేఖరం రాగానే అరుణను నువ్వు చేసుకోవాలని విపులంగా అతడికి ఎందుకు చెప్పలేదు అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఆమె ప్రవృత్తి విప్లవాత్మకమైనది కాదని ఇప్పుడే అనుకున్నాం. అలాంటప్పుడు వివాహం కాని అతగాడు తను విధవ గనక తన ప్రసక్తే లేదు, అరుణను వివాహం చేసుకోవటానికి అంగీకరించడా అని అనుకున్నది. ఇన్నాళ్ల నుండి అతడికి వివాహం కాకపోవటానికి అతడి కుంటికాలు కూడా ఒక కారణమై ఉండొచ్చు. అలాంటి పేచీలేవీ లేకుండా అరుణ అందవిహీనగాని అరుణ వివాహం చేసుకుంటున్నప్పుడు కాస్త ఎగిరి గంతేస్తాడేమోనని కూడా ఆమె అపోహపడి ఉండొచ్చు. అది నైజం కూడా. కానీ అలా జరగలేదు. ఆమె ఆలోచనలన్నీ తలక్రిందులైనాయి. ఇక అరుణ సంగతి కూడా చూద్దాం. అరుణ రాజశేఖరాన్ని వివాహం చేసుకోవటానికి ఎందుకు అంగీకరించింది? కుంటివాడిని ఎందుకు ఎలాంటి అభ్యంతరము లేకుండా ఒప్పుకున్నది? ఇవి ఆమెకు సంబంధించినంత వరకు ప్రశ్నలు. ఒకటి చెప్పుకోవచ్చు. దానికి కారణం తనకెవ్వరూ లేనప్పుడు, తను చిక్కుల్లో చిక్కుకున్నప్పుడు అరుంధతి రక్షించింది. ఇంత తిండి పెట్టి బట్ట ఇచ్చింది. అటువంటి ఆమె కోరికను తిరస్కరించటానికి మనస్కరించక అంగీకరించి ఉండొచ్చు. లేదా రాజశేఖరం కుంటితనం మీద జాలితోనైనా అంగీకరించి ఉండొచ్చు. ఏది ఏమైనా అన్నింటికంటే విచిత్రమైన ప్రశ్న మరొకటి ఉన్నది. రాజశేఖరం అనుమానించినట్లుగానే ఒకనాడు ఏహ్యతతో కసిరికొట్టిన తనను తిరిగి అరుంధతి తన గృహానికి సాదరంగా ఎందుకు ఆహ్వానించింది? ఎందుకు జాలి చెందింది? ఎందుకు ఇష్టం ఏర్పరచుకున్నది? కానీ దీనికి సమాధానం ఇంతవరకు ఎక్కడా దొరకలేదు. ఇక ముందు కానీ తెలుసుకోలేకపోవచ్చు. అరుణ వీళ్ళిద్దరి నడుమ పడి గిలగిలలాడి నలిగిపోతుందా అంటే ఏమో, అది చెప్పటం కష్టమే. సాయంత్రాన్ని మింగేసిన చీకటి రాజశేఖరం మనసుని కమ్మివేసింది. చుక్కలు కిటికీలో నుండి చొచ్చుకు వచ్చి రాజశేఖరం గుండెల్లో పొడుచుకుంటున్నాయి. అరుణ అతడు పడుకున్న గదిలో కాలు పెట్టి తలెత్తకుండానే 8 గంటలైంది అన్నది. రాజశేఖరం తలెత్తాడు. వడ్డించమంటారా? నీ ఇష్టం. నా ఇష్టానికి కాదు, వడ్డించమంటే వడ్డిస్తాను. చిరాగ్గా అరుణ ముఖంలోకి చూశాడు. అరుంధతి నన్నెన్నడూ ఇలా అడగలేదు. నేనెప్పుడు ఏం చేస్తానో ఆమెకు బాగా తెలుసు అంటున్నట్లుగా విసుక్కున్నాడు. అరుణ గిరుక్కున వెనుదిరిగి లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకనో అరుణ ఎదురుగా నిల్చొని ఉంటే అతడి మనసు కలుషితమైపోతుంది. అరుణ ఆ గృహంలో ఉండి తనకు అరుంధతికి నడుమ అంతులేని అగాధాన్ని ఏర్పరుస్తుంది అనిపిస్తోంది రాజశేఖరానికి. అరుణ మళ్ళీ వచ్చింది. వడ్డించాను. రాజశేఖరం చిన్నగా లేచాడు. వంటింట్లోకి నడిచాడు. కంచెం ముందు కూర్చుంటూ, పక్కా కావాల్సినవన్నీ అక్కడ ఉంచి వెళ్ళు, వడ్డించుకు తింటాను అన్నాడు. ఒక్క క్షణం ఆగి, అక్కయ్య అలా వేసేదేనే ఏదో రోషంతో అన్నట్లుగా అన్నది అరుణ. అక్కయ్య అయితే ఎన్నైనా చేయగలిగేది. నువ్వు చేస్తావా అవన్నీ? అంతేకాదు అక్కయ్యకున్న మనసు నీకు ఉన్నది. చెప్పి, ఇదిగో అరుణ, నువ్వు నాతో అనవసరంగా ఏ విషయంలోనూ వాగ్వివాదానికి దిగొద్దు. నేను చెప్పినట్లల్లా చేయటమే నువ్వు చేయవలసిన పని. మరుక్షణంలో అరుణ అక్కడ లేదు. తరువాత 15 నిమిషాలకు అన్నం తిన్నాననిపించుకొని బయటకొచ్చాడు. మధ్యగది దాటుతూ గోడవైపు తిరిగి ఏడుస్తూ నిలబడి ఉన్న అరుణను చూసి ఒక్క క్షణం జాలి చెందాడు. తను అనవసరంగా ఈ అమ్మాయిని బలి చేస్తున్నాడేమో. లేదు అని ఎక్కడి నుండో సమాధానం వచ్చినట్లు అనిపించింది. నడుస్తున్న వాడల్లా ఆగి, నీ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదా? అడిగాడు కర్కశంగా. ఆమె ఏడుపు ఆపకుండానే, నేలపుడెలా అన్నాడా మాట? నేను చచ్చినంత ఒట్టు. ఇంకెప్పుడు అలా అనబడకండి. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, ఏ బావిలోనైనా దూకి చేస్తాను. అతడి కోపం తారాస్థాయినందుకుంది. నా బాధతో అంత దుర్మార్గుణ్ణి తలపడ్డావని అందరూ అనుకోవాలనేగా నీ ఉద్దేశం? చెప్పు. నేను నిన్ను అంతగా, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలన్నంతగా హింసిస్తున్నానా? చెప్పు అరుణ, చెప్పు. మీదికి వస్తూ అడిగాడు. అతడి ప్రవర్తనకి విభ్రాంతి పొందుతూ గుడ్లప్పగించి చూడసాగింది అరుణ. అరుంధతి ఉండగా ఇద్దరూ ఎన్నడూ అంతగా ముఖాముఖి మాట్లాడుకోలేదు. ఆమె వెళ్ళిన ఈ ఒక్క పూటలోనే తమ మధ్య ఇంత రభస జరగాల?
ఏమిటి కారణం? ఎందుకవుతున్నదిలా? తన చుట్టూ అక్కయ్య కడుతున్న హర్మ్యాలన్నీ ఈ ఒక్క పూటతోనే ఇలా పునాదులతో ఆమె కళ్ళు తిరగసాగినాయి. గబుక్కున కూలబడిపోయింది. రాజశేఖరం తడబడుతూ ముందుకొచ్చాడు. చెంకలోని కర్రను జారవిడుస్తూ కూర్చొని ముందుకు వంగాడు. అరుణ ముఖమంతా చెమటతో నిండిపోయింది. అత్యంత బాధతో శ్వాస విడుస్తున్నది. తల అటు ఇటు ఊగిస్తోంది. రాజశేఖరం బడిబడిగా లేచి కర్రను చేతి క్రిందికి లాక్కొని వంటింట్లోకి వెళ్ళాడు. గ్లాసుతో నీళ్లు తెచ్చి ఆమె ముఖాన చల్లసాగాడు. తరువాత 5 నిమిషాలకు కళ్ళు తెరిచి జాలిగా భయంగా అతడి ముఖంలోకి చూడసాగింది అరుణ. ఆ చూపుకు అతడి హృదయం ద్రవించింది. అప్పుడప్పుడు ఇలా వస్తుండేది. చాలా నెమ్మదిగా అడిగాడు. తల అటు ఇటు తిప్పింది. మరుగున పడిపోయినాయి. ఏదో భయం వేసింది. ఎక్కడి నుండి లోతైన బావిలో నుండి వచ్చినట్లున్న ఈ మాటలు. ఎందువల్ల అయిందో తెలియదు. తడబడింది. లే. ఆమె లేవటానికి ప్రయత్నించసాగింది. పట్టుకుండేదా? అక్కర్లేదు. తల అడ్డంగా తిప్పింది. ఎందుకో ఆమె ముఖం ఎర్రగా కందినట్లయింది. చిన్న మనిషివి. వణుకూపసాగింది. అడుగులు అడుగేసుకుంటూ పడకగదిలోకి నడిచింది. రాజశేఖరం అనుసరించాడు. కాసేపు పడుకో. అరుణ మంచం మీద పడుకున్నది. మొహమంతా తడిసి ముద్దై ఉంది. పక్కన ఉన్న తువ్వాల తీసుకుని చిన్నగా అద్దసాగాడు. ఏదో చిన్న పిల్లకు సేవ చేస్తున్నట్లుగా లాలిస్తున్నట్లుగా ఫీల్ అవ్వసాగాడు. ఆమె కళ్ళు అతడి పరిచర్యకు కృతజ్ఞతతో మెరిసినాయి. ఆశ లేని నిరాశలు కావటం లేదన్నట్లుగా కాంతితోనూ బలంతోనూ నింపుకున్నాయి. ఆమె ముఖం సిగ్గుతో ముడుచుకుంది. మానసికంగా ఎంతో తేలికపడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చసాగింది. ఆమె కళ్ళలోకి చూస్తూ అలాగే ఉండిపోయాడు రాజశేఖరం. ఆ నల్లటి కనుపాపలతో గులాబీలా మెరుస్తున్న ఆమె నవ్వు, ఆ వెలుగు అతడిని కంపరపెట్టింది. మరుక్షణంలోనే అరుంధతి గుర్తుకొచ్చింది. చటుక్కున వెనక్కి తిరిగి ఆ గది నుంచి బయటకొచ్చేశాడు రాజశేఖరం. బయట నిలబడి మొక్కాన పట్టిన చిరు చెమటను తుడుచుకుంటూ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు రాజశేఖరం. ఇంకా ట్యూషన్కి వెళ్ళలేదు. అదే ఎందుకు వెళ్ళలేదని అడుగుతున్నాను. ఆరోగ్యం బాగాలేదా? ఆరోగ్యంగానే ఉంది. మరి అక్కయ్య వచ్చిందా? ట్యూషన్కి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకని? ముందుకు వంగాడు కళ్ళు పెద్దవి చేసుకొని. ఆమె ఒక్క క్షణమాగి మీకేమైనా కావాల్సి వస్తుందేమోనని ఓరగా చూస్తూ అంది. మనిషి ఆసరా లేకుండా కొన్ని గంటలైనా గడపలేని అసమర్థుడిని అనుకుంటున్నావా? నేను మొహం గంటు పెట్టుకొని అడిగాడు. అతడి కంఠానికి ఆమె భీతిల్లింది. భయంతో కళ్ళు రెపరెపలాడుస్తూ అది నా ఉద్దేశం కాదు అన్నది. ఆలస్యం చేయకుండానే అయితే మీ అక్కయ్య ఉద్దేశమా అన్నాడు. అవునంటుందేమోనని చిత్రంగా చూశాడు. అలా అని ఉంటే కలుషితమైన ఆ సమయంలో కూడా తనకు తృప్తి అనిపించేలా ఉన్నది మనస్సు. కాదు అన్నది అరుణ నిశ్చలంగా శూన్యంలోకి చూస్తూ. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా లోపలికి వెళ్ళిపోయింది. విసురుగా తలను అటు ఇటు తిప్పసాగాడు. కర్రను చంక కిందకు చేర్చుకున్నాడు. ఆమెను వెంబడిస్తున్నట్లుగా ఆమె గదిలోకి పరిగెత్తాడు. ట్యూషన్కు వెళ్ళు. నువ్విక్కడ 1 గంట లేనంతనే నేనేమీ చచ్చిపోను అన్నాడు ఆజ్ఞకి ఆజ్యం వేస్తున్నట్లుగా ఆమె ముఖానికి మరింత వేదనను జోడిస్తూ. అరుణ భయంతో, అతడి ప్రవర్తన వలన కలిగిన భయంతో గిలగిలలాడిపోయింది. మొహం పక్కకు తిప్పుకొని ఏడవసాగింది. ఇదొకటి. మాటకు ముందు ఆ ఏడుపు దేనికి? నిన్నేమైనా కొడుతున్నానా తిడుతున్నానా? రయ్యిన లేచాడు. ఆమె 2 చేతులతోనూ ముఖాన్ని కప్పుకున్నది. ఆమె ఏడుపు మరింత ఎక్కువైంది. ఏమిటి ఈ వ్యక్తి అని విస్తుపోసాగింది. ఆయన ఆ గృహంలో కాలు పెట్టిన నాటి నుండి ఎప్పుడూ క్రితం సాయంత్రం ప్రవర్తిస్తున్నట్లుగా ప్రవర్తించలేదు. తనేం చేసింది? తను చేసిన తప్పేమిటి? అతడి ప్రవర్తనకు, అలాంటి ప్రవర్తనకు హేతువేమిటి? ఇలాంటి మనిషితోటి తన జీవితం, తన అక్కయ్య ఉద్దేశం అలా ముడిపడిపోతున్నది. భగవాన్! ఆమె కళ్ళు తిరగసాగినాయి. మంచం కోడు పట్టుకొని అక్కడే చెమటలు కక్కుతూ నిలబడిపోయింది. ఆమె అటు ఇటు ఊగిపోతున్నది. మరో క్షణంలో ఆమె అక్కడే కుప్పలా కూలిపోతుందనగా రాజశేఖరం ముందుకు దూకుతున్నట్లుగా అడుగులేసి ఆమెను పట్టుకున్నాడు. బలంగా పక్కకు లాగి మంచం మీద పడుకోబెట్టాడు. అంతటితో రాజశేఖరం ఆవేశమంతా చప్పగా చల్లారిపోయింది. కోపాన్నంతా మర్చిపోయాడు. వడివడిగా వంట ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్తో ఆమె దగ్గరికొచ్చాడు. జాలి నిండిన గుండెతో ఆమెకు సపర్యలు చేయసాగాడు. గోపన్న, సాయంత్రం గనక ఖాళీగా ఉంటే పెందరాళ్ళ ఇంటికి రా, ఎటైనా వెళ్దాం. అలాగే బాబు, కాస్త ఆ ఇంటికి అంది. నా అరుణకు దూరంగా తిరగాలనిపిస్తోంది రాజశేఖరానికి.
అరుంధతి ఎప్పుడొస్తుందో ఏమో అని ఒక్క రోజులోనే చిరాకు పడసాగాడు. 5 గంటలకే గోపన్న బండిని తీసుకొచ్చాడు. ఆ ఊరు వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ ఇంటి నుండి బయట కాలు పెడుతున్నాం. ఏదో స్వేచ్ఛ కావాలన్నట్లు, ఏదో స్వేచ్ఛ పొందబోతున్నట్లు. గుడ్డలు మార్చుకుంటుండగా గోపన్న వచ్చి, చిన్నమ్మగారిని కూడా తీసుకెళ్దామా బాబు అడిగాడు. ఎందుకు అన్నాడు నుదురు ముడివేసి. మరుక్షణంలోనే అతడి ముందు తేలికవటం ఇష్టం లేక, నేనేదో 4 రోడ్లు ఊరికే తిరిగొద్దామనుకుంటున్నాను, అనవసరంగా ఆమెందుకు అని నవ్వాడు. కాదులే బాబు, లంకంత కొంపలో ఆమె మాత్రం ఒక్కతెలే ఉంటుంది. అరుంధతమ్మగారు కూడా ఎన్నడూ ఆమెని ఒంటరిగా వదిలి వెళ్ళలేదు అన్నాడు చాలా చొరవ తీసుకుంటున్నట్లుగా. రాజశేఖరానికి చికాకు వేసింది అతడి అనవసరమైన ప్రసంగానికి. అయితే అడుగు, వస్తే నాకు మాత్రం ఏమభ్యంతరం అన్నాడు విసుక్కుంటున్నట్లుగా, కాస్త గంభీరతను కూడా మిళాయించి. తనేదో కాస్త తేలిగ్గా ఊపిరి పీల్చుకుందామని బయటకు వెళ్తుంటే ఈ గోపన్న వ్యవహారం ఏమిటో మధ్యలో. అసలు ఎవరికి ఇంట్లో అంతగా చనువివ్వకూడదు, అరుంధతి రాగానే చెప్పాలి. గోపన్న వెళ్ళొచ్చాడు. వస్తుందా ఆత్రంగా అడిగాడు. రానన్నది బాబు, తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు రాజశేఖరం. మీరు రమ్మంటే గాని రాదు బాబు, ఆమెకు అసలే అభిమానం జాస్తి. అతడి మాటలు తలా తోక లేకుండా ఉన్నట్లు అనిపించగా ముళ్ళ మీద నిల్చున్నట్లుగా గిలగిల్లాడాడు రాజశేఖరం. ఆమె రానంటుంటే నన్నేం చేయమంటావు చిరాగ్గా అన్నాడు. గోపన్న జంకుతూనే, మీరు రమ్మనమనండి, వస్తుంది అన్నాడు నసుగుతున్నట్లుగా. కోపంతో విసురుగా చేతిలో ఉన్న దువ్వెనను టేబుల్ మీదకి విసిరేసి ఆమె గదిలోకి వెళ్ళాడు. ఇతరుల ముందు కూడా నన్ను తక్కువ చేయాలనుకుంటున్నావా? లేక బ్రతిమాలించుకోవటం నీకు సరదానా? బయలుదేరు, వెంటనే బయలుదేరు. నేను రాను. ఎందుకని? మీకిష్టం లేనప్పుడు నాకు రావాల్సిన పనేముంది? అంటే నీ ఉద్దేశం మనసులో ఒకటి పెట్టుకొని పైకొకటి అంటున్నాననా? నువ్వు రావడం ఇష్టం లేకపోతే ఎందుకు రమ్మంటాను? అతడి అభిమానం దెబ్బతిన్నది. ఆమె సూటి అయిన ప్రశ్న నుండి అతను ఎటు తిప్పుకోలేకపోయాడు. ఏమో అవన్నీ నాకు తెలియవు అన్నది తలెత్తకుండానే. ఏమో అవన్నీ నాకు తెలియవు, 5 నిమిషాల్లో తయారై నాతో పాటు రావాలి అంటూనే వెనక్కి తిరిగి బయటకు వచ్చేశాడు ఆమె గదిలో నుండి. రాజశేఖరానికి గోపన్న ముందు ఓడిపోతానేమోనని పౌరుషం వచ్చింది. ఆమెను ఎలాగైనా తనతో పాటు తీసుకువెళ్లాలనే పట్టుదల హెచ్చింది. తరువాత 10 నిమిషాలకు రాజశేఖరం కారులో ఎక్కి కూర్చున్న తరువాత అరుణ బయటకొచ్చింది. క్షణం ఆమెను చూస్తూనే విభ్రాంతి చెందాడు రాజశేఖరం. ఇంతవరకు ఆమెను ఎన్నడూ అలాంటి ఆకారంలోనూ అలాంటి అందంతోనూ చూడలేదు. లైట్ గులాబీ రంగు టెర్లిన్ చీర కట్టుకుంది. అదే రంగు జాకెట్టు, పక్కపాపిడి తీసుకున్న వత్తైన జుట్టులో ఎడంవైపుగా ఓ గులాబీ, నుదుట పొడుగ్గా దోసగింజలా తిలకం బొట్టు. క్షణం సర్వం మరిచి ఆమెను, ఆమె నడకను చూస్తూ కూర్చుండిపోయాడు రాజశేఖరం. మరుక్షణంలోనే అరుంధతి గుర్తుకొచ్చింది. ముఖమంతా రంగులు మారగా చెమటలు పట్టసాగింది. బిగుసుకొని కూర్చుని శూన్యంలోకి చూడసాగాడు. గోపన్న వెనగ్గా ఇంటికి తాళం వేసొచ్చి అరుణ ఎక్కిన తర్వాత తను ఎక్కి బండిని కదిలించాడు. అతడి కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి. దానికి కారణం ఉన్నది. అరుంధతి వెళ్తూ వెళ్తూ అతడితో చెప్పింది. ఈ రోజున రాజశేఖరం అలాంటి కోరిక కోరి ఉండకపోయినా అతడే వాళ్ళిద్దరూ కలిసి అలా షికారుకు వెళ్లేటందుకు ప్రతిపాదన చేసుండేవాడు. ఊళ్ళో 4 రోడ్లు తిరిగారు. ఇద్దరు రైల్లో ప్రయాణికుల్లా ఒకళ్ళకొకళ్ళు తెలియని వాళ్లల్లా వాళ్లకు వాళ్ళు ఏవేవో ఊహించుకుంటూ కూర్చుండిపోయారు. రోడ్లన్నీ జనంతో నిండి ఆ సాయంత్రం ఏదో నిండుగా గంభీరంగా వాళ్ల మనసుల్లాగానే ఉన్నట్లనిపించింది. ఏదైనా సినిమా హాలుకు తీసుకువెళ్ళమంటారా బాబు? గోపన్న అడిగాడు. వద్దొద్దు, రాజశేఖరం అరుణ ఒక్కసారి అన్నారు. అలా అంటూనే ఒకళ్ళ ముఖంలోకి ఒకళ్ళు విచిత్రంగా చూసుకున్నారు. ఇద్దరికీ నిప్పుల మీద కూర్చున్నట్లుగానే ఉంది. వద్దు, ఎక్కడైనా మనుషులు అంతగా తిరగని ప్రదేశంలోకి తీసుకువెళ్ళు, విశ్రాంతిగా కాసేపు కూర్చుని వద్దాం. బండిని అమరావతి రోడ్డు మీదకి తిప్పాడు. ఇప్పుడు కాదు, వెనక్కి తిరిగి ఇంటికి వెళ్దామనుకున్నా. గోపన్న ముందు ఏదో తప్పు చేసినట్లుగా ముఖం పెట్టవలసి వస్తోంది. అలా 2 మైళ్ళు కాలేజీ హాస్టల్స్ దాటేంత వరకు వాళ్లకు మౌనమే శరణ్యమైంది. అక్కడ రోడ్డు పక్కన గడ్డిని చూస్తూనే, కాసేపు బండిని ఆపు గోపన్న, ఇక్కడ కూర్చుంటాం అన్నాడు. బండి ఆగింది. సూర్యుణ్ణి కొండలు కడుపులో దాచుకున్నాయి. అరుణ దిగు, కాసేపు ఇక్కడ కూర్చుందాం. చాలా సహజంగానూ సాత్వికంగానూ ఉన్నది కంఠం. అరుణ దిగింది. రాజశేఖరం దిగుతుంటే పట్టుకోమంటారా అని అడగబోతుండగానే
ఆమె భుజం మీద చేయి వేసి కిందికి దిగాడు. ఆమె రోడ్డు పక్కగా నడవసాగింది. రోడ్డుకు అటు ఇటుగా ఉన్న పచ్చటి గడ్డి కూర్చోమన్నట్లుగా ఆహ్వానిస్తోంది. ఆ చల్లని వాతావరణంలో దూరంగా ఫ్యాక్టరీ గొట్టాలలో నుండి వస్తున్న పొగ వికృతంగా ఉన్నది. దూరాన రోడ్లను కప్పేస్తున్నట్లుగా ఉన్న 1-2 మర్రి చెట్లు ఏదో భయంకరంగా అటుపోయే ప్రయాణికుల్ని తమ ఒళ్ళోకి లాక్కుంటున్నట్లుగా ఉన్నాయి. రాజశేఖరం గడ్డిలో కూర్చుని ఒకసారి నలుమూలలా చూశాడు. దూరంగానున్న రేడియో స్తంభాల మీద ఒక్క క్షణం చూపు నిలిచింది. ఆ పైన మంగళగిరి కొండ, దానిమీద అందంగా తెల్లగా మెరుస్తున్న పానకాల స్వామి దేవాలయం. మంగళగిరి ఎప్పుడైనా వెళ్ళేవారునా? లేదు. అమరావతి? లేదు. తలడ్డంగా తిప్పింది. అటు పోతున్న ఒకళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని వింతగా చూస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. నువ్వు ఎన్నాళ్ళైంది అరుంధతి దగ్గరికి వచ్చి? సంవత్సరం దాటిందేమో. ఒక్క క్షణం ఏవేవో తెలియని ఊహలు, ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసి మరో ప్రపంచంలో పడవేసినాయి. అయోమయంగా, అర్థరహితంగా ఆమె మొహంలోకి కన్నార్పకుండా చూస్తూ, అరుంధతి నిన్నెందుకు తీసుకొచ్చింది నీకు తెలుసా? ఆత్రంగా గుండెలు బిగబట్టుకొని ఆమె సమాధానం కోసం చూడసాగాడు జాలితో. దేనికి? నేను ఎవ్వరూ లేని అనాథను గనక. సరే, అలాగే అనుకుందాం. మరి నన్నెందుకు తీసుకొచ్చిందో నీకు తెలుసా? అరుణ బిత్తరపోతూ అతడి వంక కన్నార్పకుండా చూడసాగింది. తరువాత కొద్ది క్షణాలకు కళ్ళు బరువుగా సగం వాల్చి వేళ్లతో గడ్డిని అటు ఇటు కదుపుతూ, ఏమో నాకేం తెలుసు అన్నది. నాకు తెలియదు అని తల అటు ఇటు తిప్పసాగింది. ఆమె ముఖం కందగడ్డలా అయింది. రాజశేఖరం ఆలస్యం చేయకుండానే, నేను అరుంధతి కొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నాము, అదైనా తెలుసా నీకు? ఆ మాట అంటూ చటుక్కున మొహం పక్కకు తిప్పుకున్నాడు. అక్క? ఒక్క ఉదుటన ఆ మాట ఆమె నుండి వెలువడింది. అవును అరుంధతి, నేనే నొక్కి నొక్కి అన్నాడు. అతడి కంఠంలో ఏదో తేలిక భావం కూడా మిళితమై ఉంది. సహజంగా మానవుడి ప్రవృత్తి తన నుండి తన ప్రియమైన వస్తువు ఎవరు దూరం చేస్తున్నారో తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిని ద్వేషించటం, వీలు చిక్కినప్పుడల్లా మనసును గాయపరచటం, మాటలతో చిత్రహింస చేయటం జరుగుతుంది. అలాగే రాజశేఖరాన్ని, తనకు అరుంధతిని అరుణ దూరం చేస్తున్నది అనే అపోహ నరనరాన వ్యాపించి ఉన్నది. అందుకనే ఆమెను అమితంగా ద్వేషిస్తున్నాడు, కసురుకుంటున్నాడు, కోపగిస్తున్నాడు. ఆమె మనస్సును అన్ని విధాలా గాయపరుస్తున్నాడు. గాలి రయ్యిన వీచింది. ఆ పైన వాళ్ల భావోద్రేకాల నడుమ, మాటల నడుమ మబ్బులు ఎప్పుడు పట్టినవో జల్లు విపరీతంగా కొట్టసాగింది. వీళ్లను ఒంటరిగా వదిలి చాలా దూరంగా వెళ్ళిన గోపన్న పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజశేఖరం లేచి నిలబడ్డాడు. పాలిపోయిన ముఖంతో అరుణ అచేతనంగా లేచి నిలబడింది. తూలుతున్నట్లుగా ముందుకు అడుగులు వేయసాగింది. రాజశేఖరం అనుసరించాడు. వాళ్ళిద్దరూ బండి ఎక్కేటప్పటికే తడిసి ముద్దయ్యారు. అరుణ వణుకుతున్న పళ్లను బిగించి మోకాళ్ల మీద గడ్డాన్ని ఆనించి శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. రాజశేఖరం మనసు ఏదో తెలియని తేలికదనంతో స్వేచ్ఛగా హాయిగా తేలిపోతోంది. చివరికి కూర్చున్న అతడు తడుస్తున్నట్లయినా బాధపడటం లేదు. ఎక్కడైనా ఆపమంటారా బాబు? గోపన్న అడిగాడు వెనక్కి తిరిగి. మీరు బాగా తడిసిపోతున్నారల్లే ఉన్నది. అక్కర్లేదు పోనీ. ఇంటికి వెళ్ళేటప్పటికీ వాళ్ల శరీరాలు నదిలో మునిగి బయటకు వచ్చినట్లున్నాయి. తరువాత అరగంటకు ఒళ్ళు తల తుడుచుకొని భోజనానికి ఆయత్తమయ్యాడు రాజశేఖరం. రాత్రి నిద్రలేని అరుణకు చాలా ఆలస్యంగా మెలకువ వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రబడి ముఖమంతా పీక్కుపోయి ఉంది. క్షణక్షణానికి ఆమెను దహించి వేసే ప్రశ్న, ఎందుకు ఇలా జరిగింది అనే. కిటికీలో నుండి తొంగి చూస్తున్న సూర్యుడు మరింత కలవరపరిచాడు. వడివడిగా లేచింది. కాఫీ అయినా పెట్టలేదు. ఆయన ఏం చేస్తున్నారో. రాజశేఖరం పడుకున్న గదిలోకి వచ్చి విభ్రాంతి చెందింది. అతడింకా లేవనే లేదు. ఇంకొద్దిగా ముందుకొచ్చి దోమతెర తొలగించి చూసింది. అతడు అలికిడైనా కప్పుకున్న దుప్పటైనా తీయలేదు. పెద్దగా ఒక్కసారి మూలిగి పక్కకొత్తిగిలి మాత్రం పడుకున్నాడు. ఏమిటి? ఏమైంది? లేవండి అన్నది ఆత్రంగా కాస్త ముందు కొంగి. దుప్పటి తొలగించి పేలవంగా అరుణ ముఖంలోకి చూస్తూ, ఒళ్లంతా నొప్పులుగా ఉంది, తలంతా బరువుగా ఏమిటోగా ఉంది అని ముఖం పక్కకు తిప్పుకోబోయాడు. జ్వరం గానీ రాలేదు కదా? రాజశేఖరం చెయ్యెత్తాడు. చూడు. అరుణ అతని చేయి తాకి చూసింది. మాడిపోతున్నది అన్నది భయం భయంగా అతని మొహంలోకి చూస్తూ. రాత్రి 2 సార్లు వాంతులు కూడా అయినాయి. ఎందుకని? ఏమో. చిన్నగా నవ్వటానికి ప్రయత్నించాడు.
నన్నెందుకు లేపలేదు? నుదురు ముడివేసి అడిగింది. అంతగా అవసరం అనిపించలేదు. నిర్లిప్తంగాని పక్కకు తిరిగి పడుకొని ముసుగు కప్పుకున్నాడు. కాఫీ తయారవ్వగానే లేపు, ముఖం కడుక్కొని తాగుతాను. డాక్టర్కి కబురు పంపవద్దా? నాకంత పెద్ద రోగమేమీ లేదు కానీ అనవసరంగా నువ్వు గాబరా పడి నన్ను గాబరా పెట్టబోకు. విసుగ్గా విసురు వచ్చినట్లు ఉన్నాయా మాటలు. అరుణ క్షణం ముందుకు వంగి ఏదో కోపంతో అనబోయింది. కానీ నిగ్రహం జయించటంతో ఒక్క నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగి వంటింట్లోకి వెళ్ళి కాఫీకి నీళ్లు స్టవ్ మీద పడేయటంతో నిమగ్నురాలైపోయింది. కాఫీ తయారయ్యేటప్పటికి 20 నిమిషాలు పట్టింది. ఆమె తిరిగి పేస్టు నీళ్లు తీసుకుని వచ్చేటప్పటికి లేచి తలపట్టుకొని కూర్చుని ఉన్నాడు రాజశేఖరం. కళ్ళు తిరుగుతున్నాయా? లేదు. బాత్రూంలోకి రాగలరా? ఇక్కడే బేసిన్ తెచ్చిపెట్టమంటారా? అతడు ఆమె మాటలు వినిపించుకోకుండానే గోపన్నను పిలు అన్నాడు. దేనికి? ఏం కావాలో చెప్పండి. నన్ను అనవసరంగా విసిగించబోకమని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నేను చెప్పిన పని చేయటమే నీ వంతు తీవ్రంగా అన్నాడు తలెత్తి. అతడి మాటలకు ఆమె ముఖం జేవురించింది. కోపం గుండెల్ని ఎగదన్నింది. విసురుగా బయటకు నడిచి పక్కగా ఉన్న గోపన్న గుడిసె దగ్గరికి అడుగులు వేసింది. 11 గంటలైంది. కోపంతో ఉన్న అరుణకు రాజశేఖరం గదిలో కాలు పెట్టడం అంటేనే అసహ్యమేసింది. ఎందుకు అలాంటి వ్యక్తి కోసం తను తాపత్రయపడాలి అనుకుంది. కానీ సూర్యుడు నడునెత్తి మీదకి వస్తున్న కొలది ఆమెలోని కోపం మంచులా కరిగిపోయి దాని స్థానే జాలి ఉద్భవించసాగింది. దానికి తోడు డాక్టర్ వెళ్తూ వెళ్తూ రాజశేఖరానికి చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. బాగా తడవటంతో జలుబు మీద జ్వరం వచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండండి. అవి ఇవి తిని ఏ న్యూమోనియాలోకో దింపించుకున్నారంటే తరువాత ఎక్కువ రోజులు బాధపడవలసి వస్తుంది. ఒక్క క్షణం అక్కయ్యను రమ్మనమని రాద్దామా అని అనుకుంది. అక్కడ ఆమెకి ఎలా ఉన్నదో. అతడి గదిలో కాలు పెట్టి ఆకలవుతోందా అని అడిగింది. ఇప్పుడు టైం ఎంతైందో నీకు తెలుసా? తీక్షణంగా చూస్తూ అడిగాడు రాజశేఖరం. 11 గంటలయ్యి ఉంటుంది. 11 గంటలైనా ఆకలి కాకుండా ఎలా ఉంటుందనుకున్నావు? ఆకలైనప్పుడు అడగొచ్చు కదా? నుదురు చిట్లించి అన్నది. అడగందే ఇవ్వదలుచుకోలేదా? అడగందే మీకేం కావాలో నాకెలా తెలుస్తుంది? రోగిష్టి మారివాడికి ఏం కావాలో తెలుసుకునేటంత లోకజ్ఞానం కూడా నీకు లేదా? మంచం మీద కోపంతో లేవబోయాడు. అతడిని గంట పట్టి కడుపులో పేగులు కొరుక్కు తింటున్నాయి. కానీ అరుణను పిలిచి అడగటానికి అహం అడ్డొచ్చింది. ఆమె లేనిదే, ఆమె ఆసరా లేనిదే ఒక్క క్షణం గడవదనే అపోహ ఎక్కడ ఆమె పడుతుందోనని. కానీ ఆమె బాధ అతడికి అర్థం కాదు. అరుణ గిరుక్కున వెనక్కి తిరిగింది. ఫ్లాస్కోలో కాఫీ గాజు గ్లాసులోకి వంచి తీసుకొచ్చి రాజశేఖరం మంచం పక్కన స్టూల్ లాగి దాని మీద మోత అయ్యేలా పెట్టింది. అతడు లేచి కూర్చుని తాగసాగాడు. అక్కయ్యను రమ్మనమని రాద్దామనుకుంటున్నాను అరుణ తలుంచుకొని అన్నది. పెదాల దగ్గర పెట్టుకోబోతున్న గాజు గ్లాసును వెనక్కి తీసుకొని తలెత్తి కళ్ళు పెద్దవి చేసుకొని ఆమె ముఖంలోకి చూస్తూ, నీకు ఇలాంటి పనులు చేయాలంటే బాధగా ఉందా? చెప్పు అరుణ, చెప్పు. నాకు ఎవరి ఆసరా అక్కర్లేదు. నీకంత కష్టంగా ఉంటే చెప్పు. ఏ ధర్మాసుపత్రిలోనైనా చేర్తాను. అంతేగాని అతడి మొహం కందగడ్డలా మారింది. అతడి పెదాలు వణుకుతున్నాయి. ఎందుకు లేనిపోనివి కల్పించుకొని మీరు బాధపడి నన్ను బాధ పెడతారు అన్నది తీక్షణంగా, కంఠం హెచ్చించి. అరుణ, నేను బాధపడితే పడుతున్నానేమో కానీ నిన్ను మాత్రం బాధ పెట్టడం లేదు అన్నాడు తీక్షణంగా. చేసేవన్నీ చేస్తూ ఈ అనవసరపు మాటలు దేనికి? ఏం చేశాను? లేవబోతున్నట్లుగా ముందుకు వంగి అన్నాడు. ఏం చేశారు? మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు నన్ను ఇలా బాధ పెడతారు? నేను మీకేం అపకారం చేశాను? నన్ను ఇంతగా హింసించటం వలన మీరు పొందే ఆనందం ఏమిటి? ఉక్కిరి బిక్కిరి అయ్యేలా అడగదలుచుకున్నవన్నీ అడిగేసింది. గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి పోబోయింది. అరుణ, రాజశేఖరం కంఠం ఆమె కాళ్లకు బంధాలు వేసింది. ఆగు అరుణ, తీక్షణంగా చూడసాగింది రాజశేఖరం మొహంలోకి. ఏమన్నావు? మళ్ళీ అను. నా మూలకంగా నువ్వు? అవును, ముమ్మాటికి నిజం. మీరు నన్ను, నా హృదయాన్ని చిత్రహింస చేస్తున్నారు. గుండెల్ని రంపంతో కోసి నెత్తురు విరజిమ్ముతున్నారు. నరనరాల్ని పట్టుకులాగి మెలిపెడుతున్నారు. నన్నొక మనిషిగాను, మానవత్వం ఉన్న స్త్రీగాను అసలు గుర్తించటమే లేదు. ఏదో ఆగర్భ శత్రువుల. తరువాత ఆమె నోటి వెంట మాట పెగల్లేదు. తడబడింది. కోపంతో వణికిపోయింది. తల విసురుగా విదిలించి పక్క గదిలోకి మెరుపులా మాయమైంది.
రాజశేఖరానికి మొహాన చాచి కొట్టినట్లనిపించింది. మనిషి ఉక్కిరి బిక్కిరయ్యాడు. మరుక్షణంలోనే ఆమె చెమటలు పట్టిన ముఖం కళ్ల ముందు కదలగా లేచి వడివడిగా అవతల గదిలోకి వెళ్ళబోయాడు. కానీ ఏదో తెర, మత్తులాంటి తెర ముందు అడ్డుగా నిలబడింది. కాళ్ళనెవరో కట్టివేశారు. తల విదిలించి కదలకుండా కూర్చొని గోపన్నా అని పిలిచాడు. తరువాత కొన్ని నిమిషాలకు వచ్చిన గోపన్నతో, చిన్నమ్మగారు ఏం చేస్తున్నారో చూడు ఆతృతగా అన్నాడు. గోపన్న లోపలికి వెళ్ళిన వైపే చూస్తూ తను లేపవలసి వస్తుందన్నట్లుగా పట్టె మీద ముందుకు వంగి కూర్చున్నాడు. తిరిగి వచ్చిన గోపన్నను చూస్తూనే లేవబోయాడు. వంటింట్లో స్టవ్ వెలిగిస్తోంది. అతని ముఖం బిగుసుకుపోయింది. అరుణ భయాన్ని కోపాన్ని జయించింది. 3 రోజుల తర్వాత రాత్రి 10 గంటలప్పుడు గదిలో గుడ్డి దీపం వెలుగుతోంది. రాజశేఖరం సర్వం మరిచి అపస్మారక స్థితిలో అప్పటికి 2 రోజులు బట్టి పడుకునున్నాడు. డాక్టర్ సలహాతో అరగంటకి గంటకి అతడు నోరు తెరిచి మూలుగుతున్న సమయంలో అరుణ చెంచాతో గ్లూకోజ్ నీళ్లు పోసేది. ఆమెకి ఈ 2 రోజుల బట్టి ఆహారం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. గోపన్న దూరంగా కళ్ళార్పకుండా చూస్తూ కూర్చునున్నాడు. ఈ పరిస్థితుల భయంతో కొట్టుకులాడుతోంది అరుణ. 2 రోజుల క్రితమే అరుంధతికి ఉత్తరం రాద్దామనుకుంటుండగా ఆమె వద్ద నుండే జాబ్ వచ్చింది. అందులో ఇలా ఉంది: చెల్లి, మా అత్తగారు మొన్న రాత్రి 12 గంటల సమయంలో అనారోగ్యంతో కొన్ని దినాలు బాధపడిన తర్వాత కన్ను మూశారు. ఆ రోజు ఉదయం నుండి కాస్త తేలిగ్గా ఉండటంతో మేమెంతో తృప్తిపడి తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాం. కానీ అనుకోకుండా ఆ రాత్రి ఆమె వెళ్ళిపోయింది. ఇక నేను ఇక్కడ పనులన్నీ పూర్తయితే గానీ రాలేను. సుమారుగా 10-15 రోజులు పట్టొచ్చు. మా బావ ఏమంటున్నాడు? నేను వచ్చే ముందు నీకు చెప్పినట్లుగా అతడిని మలుచుకోవటం నీ చేతుల్లోని పని అరుణ. అంతేకాదు, పురుషుణ్ణి అత్యున్నత స్థానానికి తీసుకువెళ్ళినా అధఃపాతాళానికి తొక్కివేసిన ఒక్క స్త్రీయే చెయ్యగలదు. అతడు పిచ్చివాడు. అమాయకత్వం ఇంకా వీడలేదు. ఆ అమాయకత్వమే అతడిని పెంకివాడిగా చేస్తోంది. పిచ్చితనంతో కూడిన పెంకితనంతో ఏవేవో వాగవచ్చు. వాటిని నువ్వేమీ లెక్కించవద్దు. అతడు నీవాడు. నీ సొమ్మును నువ్వెంత జాగ్రత్తగా చూసుకుంటావో, ఎంతగా భద్రపరుచుకుంటావో అతడి విషయంలోనూ అలాగే ప్రవర్తించు. నీకు భగవంతుడు ఎల్లప్పుడూ అండదండగా నిలుస్తాడు. నీ జీవితం సుఖవంతమవుతుంది. ఇట్లు నీ శ్రేయస్సు కోరే నీ అక్క అరుంధతి. ఆమె ఉత్తరం చదివి క్షణంలో హేళనగా నవ్వుకుంది. మరుక్షణంలోనే ఆవేశంతో హృదయం ఎగిరెగిరి పడింది. తనకిష్టం లేని వ్యక్తితో తన జీవితం ఎలా గడపగలదు? తనను రాజశేఖరం ఇష్టపడటం లేదని తెలిసి ఇంకా అరుంధతి ఆ ఉద్దేశంలో ఎందుకుంది? దానివల్ల ఎవరికి లాభం? ఇవన్నీ ఆలోచించవలసిన సమయం దాటిపోయింది. ఎన్నడూ తన హృదయాన్ని అతడికి అర్పించి వేసింది. ఇప్పుడు అక్కయ్య కోరినట్లుగా అతన్ని తన వైపు తిప్పుకోవటమే, తన వాడిని చేసుకోవటమే తన విధి. తను చేయాల్సిన పని. ఇక ఏ ఆలోచన వద్దు. రాజశేఖరం మూలిగాడు. అటూ ఇటూ బాధగా కదిలాడు. అరుణ లేచి గ్లూకోజ్ నీళ్లున్న గ్లాసు చేతిలోకి తీసుకుంది. చెంచాతో నీళ్లు నోట్లో పోయబోయింది. ఆకలవుతోంది, కాసిని కాఫీ ఇవ్వరాదు? అరుణ పక్కనున్న ఫ్లాస్కో మరుక్షణంలోనే తన చేతిలోకి తీసుకుంది. గ్లాసులో పోసి లేచి కూర్చోలేరు, చెంచాతో పోస్తాను అన్నది. నీ ఇష్టం. నూతిలో నుండి వచ్చినట్లుగా ఉన్న ఈ మాటలు. ఒక గుక్క కాఫీ తాగాడు. గొంతంతా ఎండి గరగరలాడుతోంది. నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయేం? అంత నీరసంలోనూ కళ్ళు చిట్లించి చూస్తూ అడిగాడు. అతడి ప్రశ్నకు ఆమె కళ్ళమ్మట నీళ్లు గిర్రును తిరిగినాయి. ఏడుస్తున్నావు కూడానా? ఏమైంది? నాకు భయం వేస్తోంది. నేను చచ్చిపోతాననా? పేలవంగా నవ్వాడు. అతడి మాటలకు మరింత భయంతో ఆమె ముఖం బిగుసుకుపోయింది. నోటమ్మట మాట పెగలక అచేతనైంది. పిచ్చిదానా, నేను చచ్చిపోతే నీకు దేనికి భయం? మళ్ళా నవ్వటానికి ప్రయత్నించాడు. ఆమె కళ్ళల్లోకి జాలిగా చూశాడు. భయపడకు. ఇది మొండిపిండంలే, అంత త్వరగా చావదు. అతడి మాటలకు మరింత భయపడింది. జ్వర తీవ్రత వలన కాదు కదా ఆ పిచ్చి పిచ్చి మాటలు. గ్లాస్ అక్కడే పెట్టి మొహం పక్కకు తిప్పుకొని దుఃఖాన్ని దిగమింగుకుంటూ లేచి వెళ్ళబోయింది. ఆగు అరుణ, భోజనం చేశావా? చాలా నెమ్మదిగా అడిగాడు. లేదు. ఏం? 2 రోజుల బట్టి అమ్మగారు మంచినీళ్ళైనా తాగడం లేదు బాబు, గోపన్న అన్నాడు. తల పక్కకు వాల్చి గోడ పక్కగా కూర్చున్న గోపన్న ముఖంలోకి ఒకసారి చూసి అరుణ మీదికి చూపు మరలుస్తూ, ఏమరుణ, ఎందుకని ఆతృతగా అడిగాడు. 2 రోజుల బట్టి మీకు స్మారకమే లేదు. నిజంగానా? అవును. ఒక్క క్షణం నిశ్శబ్దంగా శూన్యంలోకి చూసి కృతజ్ఞతాపూరిత కంఠంతో
కృతజ్ఞుణ్ణి అరుణ. నువ్వు చేసిన సహాయానికి, నువ్వు చూపిన ఆదరానికి కృతజ్ఞుణ్ణి. ఎప్పుడూ అప్పుడు నీ రుణం తప్పక తీర్చుకుంటాను అన్నాడు. అక్కడ నిల్చోటం ఇష్టం లేనట్లుగా వెళ్ళిపోతూ అరుంధతి రాసిన ఉత్తరం గుర్తుకు రావటంతో వెనుదిరిగి అక్కయ్య ఉత్తరం రాసింది. అత్తగారు పోయారట, 10-15 రోజుల్లో వస్తానన్నది. అరే పాపం, నిట్టూర్పు విడిచాడు. ఇదిగో మీకు ఒకటి రాసింది, చించి చదువు, మీరు చదవండి. ఆమె గుండె దడదడలాడింది. దాంట్లో ఏముందో కవరు చించి కాగితం మడతను మడతగానే ఉంచి అతడి చేతికిచ్చింది. బావా, అరుణ నీది. ఆమెను సంతోషపెట్టినా దుఃఖపెట్టినా అనుభవించేది నువ్వే అరుంధతి. 2 వాక్యాలు అతడి కళ్ళు చికాకును వ్యక్తం చేశాయి. విసురుగా ఆ కాగితాన్ని నలిపి దూరంగా విసిరేశాడు. అరుంధతి, కసిగా అనుకున్నాడు. అరుణ అందులో ఏముందో క్షణంలో గ్రహించింది. ముఖం పాలిపోగా పక్క గదిలోకి పరిగెత్తుకుపోయింది. 5 రోజులైంది. 2 రోజుల క్రితమే జ్వరం తగ్గటంతో పథ్యం పెట్టమన్నాడు డాక్టర్. 10 గంటలకల్లా అన్నీ సిద్ధం చేసి అతడి గదిలోకి వచ్చింది అరుణ. కొద్ది రోజుల జ్వరానికే కళ్ళు గుంటలు పడి ముఖమంతా పీక్కుపోయింది. గడ్డం పెరగటంతో మరింతగా నీరసించినట్లు కనబడుతున్నాడు రాజశేఖరం. జాలిగా అతడి ముఖంలోకి ఒకసారి చూసి కంచాన్ని స్టూలు మీద పెట్టి అన్నం వడ్డించింది. ఒక ముద్ద తిన్న తర్వాత నోరెలా ఉన్నది, తినబుద్ధి వేస్తుందా అడిగింది. అని మూలిగాడు. చిన్నగా తల కూడా ఊపాడు. కానీ కాస్త తినేటప్పటికే వెగటు వేసింది. ఆ కంచంలోనే చేయి కడిగేసుకున్నాడు. తిన్నది కాస్తే అయినా నిద్ర మాత్రం పోకూడదు అరుణ అంది. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పోవటానికి వీల్లేదు ఒత్తి పలికింది. సరే, ఏమైనా పుస్తకాలు తెచ్చివ్వమంటారా? చదవలేకపోవచ్చు, కళ్ళు నొప్పులు పుడతాయేమో. నిజమే, పోనీ నన్ను చదవమంటారా? కంఠంలో సహజత్వం ఉట్టిపడింది. కానీ అది అతడిని అంతగా సంతృప్తిపరచలేకపోయింది. అరగంట చదివేటప్పటికే అతనికి విసుగు వేసింది. ఆవులింతలు పరామర్శించసాగినాయి. చికాకుతో అసహనంతో అటు ఇటు కదిలాడు. అరుణ పుస్తకం మూసేసింది. అరుంధతి ఎప్పుడొస్తుంది? ఉన్నట్లుండి రాజశేఖరం అడిగాడు. ఏమో, నీకు రాసిన ఉత్తరంలో ఏమీ రాయలేదా? అక్కడ పనులన్నీ పూర్తయిన తర్వాత వస్తానని రాసింది. అంటే 4 రోజుల్లో రావచ్చునన్నమాట. నిట్టూర్పు విడిచాడు. కానీ ఆ నిట్టూర్పు ఆమె గుండెల్లో బాకుగా పడుచుకున్నదని అతడికి తెలియదు. అరుణ మొహం పక్కకు తిప్పుకుంటూ, మీకీ కష్టాలు 4-5 రోజుల్లో తీర్తాయిలేండి అన్నది. ఇవి కష్టాలో సుఖాలో నాకైనా తెలియదు కానీ ఆమె రావటంలో నాకేదో తృప్తి ఉంది అంతే అన్నాడు కళ్ళు సగం వాల్చి. తృప్తి అంటూ లేనప్పుడు ప్రతిదీ కష్టంగానే తోస్తుంది. అది సహజం కూడా కాదంటారా? ఆమె ఆ సంభాషణను అంతటితో తుంచివేయదలుచుకోలేదు. మళ్ళీ నన్ను ఆ గాడిలోకి లాగేస్తున్నావు. అతడి నీరసమైన ముఖంలో పేలవమైన నవ్వు కొట్టొచ్చినట్లుగా కనబడింది. ఆ వలయం నుండి మనం దూరంగా తిరుగుదాం ఈ 4 రోజులు అన్నాడు ఒక్క క్షణమాగి పశ్చాత్తాప కంఠంతో. అరుణ, మీ అక్కయ్య లేని ఈ కొద్ది రోజుల్లోనూ నీకు నా ప్రవర్తన వింతగానూ కఠినంగానూ తోచుండొచ్చు. దానికి నన్ను క్షమించగలవా అన్నాడు. అది ఇద్దరు మానవత్వం ఉన్న మనుషుల నడుమ నడిచే సంభాషణ. దానివలన లాభం నా తృప్తి. అసంతృప్తితో గడిచిన రోజుల్లో వీడిపోయిన సంఘటనలను మననం చేసుకుని క్షమాపణలు కోరుకోవటంలో తృప్తే గనక మీరు పొందగలిగితే మీరు కోరిన ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తాను. అయితే నాకు కొద్ది టైం కావాల్సి వస్తుంది. నా ప్రవర్తన క్షమార్హం కాదంటావా? తెలియని ఆదుర్దాతో ముందుకు వంగి అడిగాడు. కంఠం బొంగురిపోయింది. ఆమె మాటలు అతడిని దెబ్బతీసినాయి. అరుణ కళ్ళల్లో నీళ్లు చిమ్మినాయి. అలా ప్రవర్తించే సమయంలో ఈ అవసరం వస్తుందని అనుకున్నారా? ఓరచూపుతో రాజశేఖరాన్ని చూసింది. మసకమసగ్గా కనబడ్డాడు. ఆమె ప్రశ్నలు అతడి శరీరాన్ని తూట్లు పొడుస్తున్నాయి. తడబడ్డాడు. లేదు లేదు. మరి? రాజశేఖరం మాట్లాడలేకపోయాడు. అరుణ తిరిగి అన్నది. అసలు నా మీద మీకెందుకింత ద్వేషం? మిమ్మల్ని హృదయంలో పెట్టుకుని పూజిస్తున్న నన్ను ఎందుకు కాలితో తన్ని అప్పుడప్పుడు ముఖాన నీళ్లు చల్లుతున్నారు? మీ ప్రవర్తన నాకు అవగతమే కావటం లేదు. నాకిది పరీక్ష. ఈనాడు మిమ్మల్ని వదలదలుచుకోలేదు. అంతేకాదు, నాకు జీవితంలో శాంతి కావాలనుకుంటే నాలోని కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోక తప్పదు. ఆమె మాట చాలా స్వచ్ఛంగా ఉన్నది. అతను బాధతోనూ భయంతోనూ ఆమె ముఖంలోకి చూశాడు. చెప్పండి, నేనంటే మీకెందుకంత ద్వేషం? కప్పదాట్లు వెయ్యొద్దు, నిజం చెప్పండి తల ఊగిస్తూ అన్నది. ఆమె
వెనక్కు పడి ఉన్న జడను ముందుకు లాక్కొని చివరలను వేలితో అటు ఇటు కదిలించసాగింది. నువ్వంటే ద్వేషమని ఎవరన్నారు? తలెత్తకుండానే అడిగాడు. ఎవరైనా అన్నారా? మీ ప్రవర్తనే చెబుతోంది. లేదు అరుణా, లేదు. నువ్వంటే నాకు ద్వేషం లేదు. నిన్ను ద్వేషించవలసిన కారణం నాకు లేదు అన్నాడు త్వరగా రాజశేఖరం అబద్ధాల భవంతులను పేరుస్తూ. మరి? తటాకంలో అతి ప్రశాంతత ఏర్పడింది. గాలి వీయటం లేదు, అలా కదలటం లేదు. పక్షులు ఏమైనాయో తెలియటం లేదు. ఆ మధ్యాహ్నపు ఎండ భయంకరమైన ఎండ. ఎక్కడ ఏ ప్రాణిని కదలాడనీయటం లేదు. నేనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానో, ఇలా ఎందుకు సంభవించిందో నాకు అర్థం కావటం లేదు. అరుంధతి పేపర్లో ప్రచురించిన ప్రకటన నా జీవన రథానికి అడ్డుపడింది. నా తెలియని ఆలోచనల నడుమ భయపడుతూ ఈ గృహంలో కాలు పెట్టాను. ఏదో అతీతమైన శక్తి అతడిని ఆవహించింది. అతడిని ఏదో మత్తులాంటి తెర చుట్టివేయగా అతడి నోటి నుండి మాటలు వెలువడసాగినాయి. జరిగిన సంగతి విని అచేతనుడయ్యాను. అందమైన అరుంధతి ముఖాన కుంకుమ లేకపోవటం సహించలేకపోయాను. ఆ స్థితిలోనే ఒకనాడు ఆమె నా మీద కురిపించిన ద్వేషాన్ని మర్చిపోయాను. తిరిగి ఆమెను ప్రేమించసాగాను. ఆమెను నా గుండెల్లో, నా హృదయంలో పొదివి పెట్టుకున్నాను, పూజించాను. కానీ ఈ పూజకు, ఈ బాంధవ్యానికి నువ్వు అడ్డు నిలబడ్డట్లు అనిపించింది. పరిస్థితులు రుజువుపరచసాగినాయి. నువ్వంటే భయం కలిగింది. నీ మీద కోపం రగిలింది. నీ మీద ద్వేషం నన్ను, నా నరనరాన్ని పట్టుకుని పీడించసాగింది. ఏం చెయ్యాలి? నేను కాదు అరుణ. నా పరిస్థితులలో ఎవరున్నా ఇలాగే ప్రవర్తిస్తారు. నిజం అరుణ, నిజం. నాలోనూ మానవత్వం ఉన్నది. నువ్వంటే జాలి ఉన్నది. కానీ ఆ పరిస్థితుల నడుమ నిన్ను ఇరికించి ఊహించుకున్నప్పుడు మాత్రం అతడు ఆవేశంలో ఊగిపోతున్నాడు. అరుణ అతడి ఆవేశానికి కలవరపడింది. మీరు పడుకోండి అన్నది. లేచి నిలబడి మొహం పక్కకు తిప్పుకొని కన్నీళ్లు తుడుచుకుంది. పక్క గదిలోకి త్వరగా వెళ్ళబోతూ, పోనీ నన్ను మీ నడుమ నుండి వెళ్ళిపోమ్మంటారా అడిగింది. తూలి పడబోయింది. నీ ఇష్టం. అరుణ. సమాధానం రాలేదు. అరుణ. ఆ గృహంలో ఉదయాన 8 గంటల సమయంలో సూర్యుడు అప్పటికే తన తీవ్రతలో పరిసరాలను ముడుచుకున్నప్పుడు రాజశేఖరం నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటిసారిగా అతడి కంఠం నుండి వెలువడిన మాటలవి. అరుణ. అరుణ పలకలేదు. గోపన్నొచ్చాడు. అరుణ లేదా? రాత్రి అరుణ మాటలతో వెలిగించిన అనుమానం కళ్ల ముందు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఆతృతగా, తెలియని భయంతో గోపన్న ముఖంలోకి చూశాడు. అరుణ లేదా? ఎక్కడికి వెళ్ళింది? వస్తున్నారు బాబు, కాఫీ పెడుతున్నారు. అతడికి తెలియకుండానే అతడు తేలిగ్గా శ్వాస పీల్చుకున్నాడు. తరువాత 10 నిమిషాలకు అరుణ బయటకొచ్చింది. ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. తలారా స్నానం చేసి జుట్టును వదులుగా జారబిడిచి చివర ముడివేసుకుంది. పెట్టెల నుండి తీసి కట్టుకున్న ఇస్త్రీ పట్టు చీర ఆమె ముఖంలో తెలియని హుందాతనాన్ని పెంపొందించింది. నుదుట పెట్టుకున్న కుంకుమ విశాలమైన ముఖంలో వింత కాంతులు వెదజల్లుతోంది. ఆమె కళ్ళల్లోని కాంతి, పెదాల మీద చిరునవ్వు ఆ పరిసరాలలో చల్లని తెల్లని వెన్నెలను కురిపిస్తోంది. నేను నిర్ణయానికి వచ్చేశాను అన్నది అరుణ. అతడు మొహం కడుక్కొని మొహాన్ని తుడుచుకుంటున్న వాడల్లా చేతిలోని తువ్వాలను అలాగే పట్టుకొని ఏమని ఆశ్చర్యంగా అడిగాడు. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోదామనుకుంటున్నాను. అతడికి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు. మౌనాన్ని నెత్తిన రుద్దుకొని గుడ్లప్పగించి చూడసాగాడు. పక్కనేదో నీడ కదిలి క్షణంలో మాయమైంది. ఇద్దరి గుండెల్లోనూ భయం గూడు కట్టుకుంటోంది. దీనికి పర్యవసానం ఏమిటి? అరుణకు ఏం చెయ్యాలో పాలుపోకపోయినప్పటికీ ఆ గృహంలో ఇక తను ఉండటం, అందున రాజశేఖరం అంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఎవరికీ శ్రేయస్కరం కాదనిపించింది. మరి అక్కయ్య ఎందుకని ఇంకా అలాంటి ఊహల్లో ఉన్నది? అతడి ప్రవర్తన ఆమెకు అవగతం కాలేదా? లేక తెలిసి ఆమె అంగీకరించలేకపోతోందా? ఆమె అంగీకరించిన పక్షంలో అతడు ఇంకా అలాంటి కోరికల కలల్లో ఎందుకుంటాడు? ఏమో. అదంతా తనకు తెలియని వల, అర్థం కాని చిక్కు ప్రశ్న. ఈ భారతదేశంలో నాకు ఉండటానికి కావలసిన జానెడు చోటు ఎక్కడా దొరకదంటారా? తిరిగి వాళ్ల నడుమ గంభీరత అల్లుకుంటోంది. అలా దొరకని పక్షంలో నేను జీవించి మాత్రం లాభమేముంది? అరుణ. అతడు ఆవేశపడ్డాడు. నన్ను అర్థం చేసుకోలేవా? నన్ను, నా మాటలను అర్థం చేసుకో అరుణ. నా ప్రవర్తన అసహ్యంగా ఉన్నదా? ఆలోచించు అరుణ. జాలిగా ఆమె మొహంలోకి చూశాడు. నాకు అర్థం కాకపోవటమేమిటి? గంభీరంగా అన్నది. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగాను, చేసుకున్నాను కూడా. ఇది నేను హృదయపూర్వకంగా చెబుతున్న మాటలు. ఆమె వక్షం ఉవ్వెత్తున లేచింది. ఆమె కనురెప్పల చివర్లక నీరు పొర్లింది.
ఆమె ఏదో చెప్పబోయింది. అతను అడ్డుపడదలుచుకోలేదు. చెప్పు కాస్త వంగి అన్నాడు. చివరిసారిగా మొట్టమొదటిసారిగా మీ వద్ద చనువు తీసుకొని నాలోని భావాల్ని, నా ఉద్దేశాలని మరొకరి ముందుంచలేనివి మీ ముందుంచుతున్నాను. నన్ను మీరు హృదయపూర్వకంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తాను. ఆమె ఒక్క క్షణం ఆగింది. అతడి ఆతృతతో కూడిన చూపులు ఆమె చెప్పబోతున్న మాటలకు ఒత్తాసు పలికినాయి. ఆమె తిరిగి గొంతు విప్పింది. చాలా ఇరుకైన పరిధి గీసుకొని ఆశలను, కోరికలను గగన కుసుమాలుగా భావించుకుంటూ జీవితాన్ని మా తల్లిదండ్రుల వద్ద గడిపాను. కానీ నన్ను ధనరూపాయణ కాకుండా ఆత్మీయతలో కూడా బీదదాన్ని చేస్తూ భగవంతుడు నా తల్లిదండ్రుల్ని నాకు దూరం చేశాడు. నా జీవితం చీకటిలోనూ భయంలోనూ చుట్టుకుపోయి ఉన్న క్షణాలలో, నాకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులలో, ఎలా జీవించాలో కూడా తెలియని పరిస్థితులలో నెత్తిన ఎవరైతే ఈ కష్టాలను రుద్దారో వారే అక్కయ్య రూపంలో నా ఎదుట నిలబడి తిరిగి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించారు. దాంతో నేను గడిచిన జీవితంలో చీకటిని మర్చిపోయి పెదాలకు నవ్వును రుద్దుకో ప్రయత్నించాను. కళ్లకు వెలుగు పులుముకున్నాను. ముఖంలో ఆనందాన్ని చిందించుకున్నాను. నేను మరో ప్రపంచంలో కాలు పెట్టాను. అటువంటి నాకు నా కళ్ళ ముందు ఓ వ్యక్తి నుంచి ఈయనే నీ భగవంతుడు అని అక్కయ్య ఓ శుభదినాన చెప్పింది. ఆనాడే ఆయన పాదాల వద్ద మోకరిల్లాను. ఆయనకు నా హృదయాన్ని అర్పించాను. కాదు నా సర్వస్వాన్ని అర్పించాను. ప్రతి క్షణం ఆయన రూపాన్ని కళ్ళ ముందుంచుకొని ఆయనలో నా భావి జీవితపు వెలుగును, ఆనందాన్ని చూసుకుంటూ గడిపాను. ఆయనే నా జీవితం అనుకున్నాను. ఆమె ఆవేశంలో ఒక్క క్షణం ఆగింది. రాజశేఖరం ఆవేశంతో ఊగిపోసాగాడు. ఎవరా వ్యక్తి? అరుణ అరక్షణం కూడా వ్యర్థం చెయ్యకుండానే, మీకెందుకొచ్చిందా అనుమానం? ఆయన మీరే అన్నది. అరుణ, అవును మీరే. అక్కయ్య నా హృదయంలో వెలిగించిన దేవుడు మీరే. నా హృదయాన్ని, నన్ను ఆవరించి ఉన్న నా సర్వస్వమైంది మీరే. ఇక మరెవ్వరూ కాలేరు కూడా. అరుణ, మీరు ఆవేశపడొద్దు. ఆమె తల విదిలించింది. మీకు ఆవేశం కలిగించాలనేది నా ఉద్దేశమే కాదు. తల అటు ఇటు ఊపింది. ఆమె కళ్ళు రెండు కన్నీటి కుండలైనాయి. భగవంతుడు తిరిగి చిన్నచూపు చూశాడు. పరిస్థితులు చాచి ముఖాను కొట్టినాయి. నన్ను, నా మనస్సుని, నా హృదయాన్ని, నా సర్వస్వాన్ని నలిపివేసినాయి. నన్ను పిప్పి చేసినాయి. అవన్నీ ఎందుకిప్పుడు? ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఎక్కిళ్ళొచ్చాయి. నా కలలు కరిగిపోయినాయి. నా మీద దురదృష్టదేవత వల విసిరింది. నేనేం చెయ్యగలను? ఆమె ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నించలేదు. చటుక్కున రాజశేఖరం పాదాల వద్ద కూర్చుంది. ఆమె రెండు చేతులు అతడి ఒక్క కాలి మీద ఉంచి కంట్లోని నీటిని కనురెప్పలు మూసి బయటికి చిమ్మి, మీ పాదాల దగ్గర చోటు ఇవ్వమని అడిగే శక్తి నాకు లేదు. నన్ను జీవితాంతం మీ గుండెల్లో పొదిలిపెట్టుకొని ఉంచుకోమని అడిగే హక్కు నాకు లేదు. కానీ నాదొక్కటే కోరిక, నా చివరి కోరిక, నా హృదయ తహతహతో మీ ముందుంచుతున్న కోరిక. మీరు నన్ను కోపగించవద్దు, అపార్థం చేసుకోవద్దు. అంతే. సర్వం మర్చిపోండి. నేను చేసిన తప్పులన్నీ క్షమించండి. నన్ను ఈ భారతదేశంలోని ఒక అభాగ్య స్త్రీగా మాత్రం గుర్తుంచుకోండి. అదే నాకు శాంతి, అదే నా జీవితాశ అన్నది. తల ఒరిగిపోతుండగా, ఈరోజే వెళ్ళిపోతున్నాను. మరెన్నడూ మన జీవితంలో కనబడినంత దూరం వెళ్ళిపోతున్నాను. కానీ ఎక్కడున్నా నా హృదయం మీ వద్దే ఉంటుంది. జీవితాంతం మొట్టమొదటిసారిగా నా అంతట నేనుగా నన్ను అర్పణ చేసుకున్న మీ మీదే నా. ఆమె నోట మాట రాలేదు. కళ్ళు తిరగసాగినాయి. రాజశేఖరం ఆవేశంతో ఆమె రెండు భుజాలు పట్టుకొని ఆమె ముఖంలోకి చూస్తూ ముందుకు వంగబోయాడు. ఎవరో నెట్టినట్లుగా తలుపు తెరుచుకుంది. ఇద్దరూ ఉలిక్కిపడి తలెత్తి వాకిలి వైపుకు చూశారు. అరుంధతి. ఆమె వారిద్దరూ కూర్చుని ఉన్న దృశ్యం చూస్తూనే చటుక్కున మొహం పక్కకు తిప్పుకుంది. ఆమె కళ్ళు ఆనందంతో నవ్వినాయి. అయితే అరుంధతి, నీ మనసు మార్చుకోలేవన్నమాట. నా మాటకు విలువ ఇవ్వలేవన్నమాట. ఇక సరే, నేనెందుకిక్కడ? నేను వెళ్ళిపోతాను. ఆవేశపడబోకు బావా. ఆలోచించు, సావధానంగా ఆలోచించు, మనస్ఫూర్తిగా ఆలోచించు అరుంధతి అన్నది తలెత్తకుండానే. ఆమె ఊరి నుండి ఇక్కడ అర్థం కాని పరిస్థితులను గోపన్న అర్థహీనంగా రాసినప్పుడు అనుకోకుండా ప్రయాణమై వచ్చింది. ఆమె వచ్చిన నాడు రాత్రి భోజనాలైన తర్వాత అసలు విషయం అనుకున్నట్లుగానే ప్రసంగంలోకి వచ్చింది. రాజశేఖరం ఆమె మనసు మార్చుకోకపోవడంతో కోపంతో గయ్యిన లేచాడు.
అరుంధతి అనునయిస్తోంది. అరుణ ఏం చేయటానికి పాలుపోని పరిస్థితులలో గుండెను చిక్కబట్టుకుని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారిద్దరి నడుమ ప్రేక్షకురాలిగా నిలబడిపోయింది. ఉండి ఉండి రాజశేఖరం కోర చూపులు ఆమె మీద ప్రసరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని నేను కల్లో కూడా అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నేను నిన్ను వివాహం చేసుకుంటాను అనేది కల్లో మాట. అది ఎన్నడూ జరగని పని. దానిని గురించి నువ్వు ఏమాత్రము ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు నా మాట వినలేని నువ్వు నీ మాట మాత్రం నేను వినాలని ఎలా అనుకుంటావు? ఆమె మాటను మధ్యలోనే తుంచివేస్తూ కోపంగా అన్నాడు. నేను తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నాను. ఇక ఒక్క క్షణం ఇక్కడ ఉండలేను. ఉండవలసిన అవసరం లేదు. సరే, నీ ఇష్టం. అరుంధతి విసురుగా లేచి నిలబడింది. ఎవరు ఎవరికి చెప్పగలరు? ఏది భావ్యమో ఏది కాదో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నప్పుడు నేను తాపత్రయపడి ప్రయోజనం ఏమున్నది అంటూనే గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళబోయింది. ఇంత వయసు వచ్చిన తర్వాత జ్ఞానహీనులవుతున్న వాళ్ళని ఒక్క ఆ పైన ఉన్న భగవంతుడే రక్షించగలడు. ఆమె అన్న చివరి మాటలవి. రాజశేఖరం మాట్లాడలేదు. అరుణకు మాట పెగల్లేదు. తెల్లవారింది. అప్పుడే జనం మేల్కున్నారన్నట్లుగా బిందెల చప్పుళ్ళు, పాలవాళ్ల కేకలు వినబడుతున్నాయి. అరుణ లేచింది. పక్క మంచం మీద అరుంధతి కనబడకపోవటంతో తనకు ఆలస్యంగా మెలకు వచ్చినందుకు పశ్చాత్తాపపడుతూ మంచం మీద నుండి లేచి యువతల గదిలోకి వచ్చింది. రాత్రి ఆమెకు నిద్ర లేదు. అరుంధతి అనుకోని రాక ఆమెను మరింత అయోమయంలో పడవేసింది. ఒక విధంగా సంతోషించింది. ఏది ఏమైనా రాత్రి ఆమెకు నిద్ర లేదు. ఎక్కడ అరుంధతి అలికిడి లేదు. వంట ఇంటి వైపుకు వెళ్ళింది. ఆ తలుపు తెరవనైనా లేదు. రాజశేఖరం గదిలో ఉన్నదేమోనని అక్కడికి వచ్చింది. అక్కడా లేదు. అప్పటికే రాజశేఖరం ఏదో కాగితం చదువుతూ కూర్చునున్నాడు. అది అరుంధతి రాసింది. అందులో ఇలా ఉంది: బావా, కోరికలు గుర్రాలైతే మానవుడి చేతిలో కళ్ళాలు లేకపోవటం మహా విపత్తు సుమా. అందుకు నువ్వే నిదర్శనం. ఒకనాటి నేను కూడా అనుకో. నిన్ను నేను నిందించటం లేదు బావా. నా కర్మకు విచారిస్తున్నాను. అరుణ దురదృష్టానికి జాలి చెందుతున్నాను. నీ మూర్ఖత్వానికి సిగ్గుపడుతున్నాను. ఏది ఏమైనా కానీ నా నిర్ణయం ఇదే. నేను ఈ రోజున మీ నుండి, ముఖ్యంగా నీ నుండి ఏదో తెలియని ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నాను. బహుశా అది తిరిగి రాలేని ప్రదేశమేమో కూడా. అది నిజం. అరుణ నీది. దానిని కాదనగల శక్తి నీకే కాదు, ఆ భగవంతుడికి కూడా లేదేమోననిపిస్తోంది నాకు. అంతేకాదు, నువ్వు ఈ విషయంలో పరాజితుడు అవుతావనేది నిస్సందేహంగా నా కోరిక కూడా. నేను తిరిగి ఈ గృహంలో కాలు పెట్టడం అనేది నీ కోరిక అయినట్లయితే అది నువ్వు అరుణను వివాహం చేసుకున్న నాడే జరుగుతుంది. తప్పదు బావా. తనను తానుగా అర్పించుకున్న స్త్రీకి అన్యాయం జరగటం మరొక స్త్రీ సహించలేదు. అరుణ, నువ్వు లేని అరుణ జీవించలేదనేది నేను తెలుసుకున్న నగ్న సత్యం. అది నీకు తెలిసి ఉండొచ్చును కానీ నిన్ను విషపు పొరలు కమ్మివేసినాయి. సరే, ఇక నేనెక్కడ ఉండేది తెలుసుకోవటం అంత కష్టం మరోటి నీకుండదు. నువ్వు అరుణను వివాహం చేసుకున్న మరుక్షణంలోనే ఆ దుర్భేద్యమన్న రహస్యం పటాపంచలవుతుందనేది నిస్సందేహమే. అసలు దీనికంతటికీ కారణం నేను. హృదయం లేని నేను. నీ జీవితం ఇలా అవటానికి కారణం నేను. రాక్షసినైన నేను ఈనాడు పశ్చాత్తాపంతో కృంగి కృషించిపోతేనేం, నీ మీద జాలి కురిపిస్తేనేం, ఆనాడు కావాలని నిన్ను దూరం చేసుకోవాలని నిన్ను కుంటివాడిని చేసి దేవుడు సరైన శిక్షే నాకు విధించాడు బావా. దానిని ఎవ్వరూ తప్పించలేరు. కాదనకు బావా. నా ఈ కోరికను కాలితో నలిపివేయకు బావా. ఏమీ తెలియని అమాయక అరుణను నేను మొండి పట్టుదలకు బలి ఇవ్వబోకు బావా. అలా అంటూ జరిగితే నేను సహించలేను, నేను భరించలేను, నేను జీవించలేను. అరుంధతి. రాజశేఖరం చేతిలోని కాగితాన్ని పూర్తిగా చదివి అయోమయంగా తలెత్తటంతోనే అరుణ అడిగింది, అక్కయ్య పొద్దునే ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఏమో. అంటే ఏదో పగిలినట్లు అనిపించింది. కళ్ళ ముందు ఏదో భయంకరమైన వస్తువు పగిలి వెలుతురు విరిజిమ్మినట్లు అనిపించింది. ఆమెకు అర్థమైంది. ప్రపంచమే గిర్రున తిరుగుతున్నట్లు అనిపించగా భయంతో బాధతో బిగుసుకుపోయింది. వెలుగు కనుమరుగైంది. చీకటినంతా వ్యాప్తించినట్లు అనిపించింది. చిన్నగా ఒక్కొక్కటి గిర్రున తిరుగుతూ నల్లబడిపోతూ ఆకారాన్ని కోల్పోతూ నల్లటి ముద్దలా మారిపోయింది. అరుణ కుప్పగా కూలిపోయింది. రాజశేఖరం సర్వం మరిచి దిక్కులు తోచక చూస్తున్న రాజశేఖరం మూతకు తలెత్తాడు. అరుణ క్రిందపడి గిలగిలలాడుతూ కాళ్ళు చేతులు కొయ్యలా బిగుదీసుకుపోగా విరుచుకుంటోంది.
నోటిలో నుండి తెల్లని నురుగు భయంకరంగా ఎదుటి మనిషిని నలిపేస్తూ కలిచివేస్తూ స్మృతిహీన అయిన అరుణకు మరింత భయానక రూపాన్ని కలిగిస్తూ వెలువడుతోంది. రాజశేఖరానికి ఏం చేయాలో తోచలేదు. అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. వణికిపోయాడు. అరుంధతి, అరు, ఎవరు ఎవరు? కొన్ని క్షణాలు, కొన్ని యుగాలైనాయి. లేచి నిలబడ్డాడు. శరీరమంతా చల్లబడుతోంది. కళ్ల ముందు పరిసరాలు మసకమసగ్గా కనబడుతున్నాయి. భూమి గిరగిరా తిరుగుతున్నట్లనిపించింది. చేతిలోని కాగితాన్ని ఉండచుట్టి దూరంగా విసిరేశాడు. చేతి క్రిందకి కర్రను చేర్చుకొని వంటింట్లోకి పరిగెత్తాడు. గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చాడు. అరుణ తల దగ్గర కూర్చున్నాడు. చిన్నగా మొహాన నీళ్లు చల్లసాగాడు. ఆమె రూపం రేగిన జుట్టుతో, పాలిపోయిన చెక్కిళ్లతో, విరిగిన పెదాలతో, జాలిగొలిపే ఆమె రూపాన్ని, మసకమసగ్గా కనబడుతున్న ఆమె ముఖాన్ని కన్నార్పకుండా చూస్తూ కూర్చుండిపోయాడు. అతడిలో ప్రళయం రేగింది. తుఫాను గాలులు ప్రారంభమైనాయి. తిరిగి మరుక్షణంలోనే చెప్పబడిపోయింది. నీరు కారిపోయాడు. ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. తరువాత కొన్ని క్షణాలకు శూన్యంలోకి చూస్తూ కూర్చున్న అతడు కదిలాడు. ఆమె తలను తన ఒళ్ళోకి చేర్చుకున్నాడు. వంగి ఆమె ముఖంలోకి చూస్తూ నీళ్లు చల్లుతున్న అతని మొహంలో వింత మార్పు వచ్చింది. కళ్ళు కాంతితో వెలగసాగినాయి. చేతులు దృఢంగా పనిచేయసాగినాయి. మనిషిని నీరసం వీడిపోయింది. ఇక ఇలాంటి పరిస్థితి నీకెన్నడూ ఏర్పడదరునా అన్నంత బలంగా ఉన్నాయి అతడి చేష్టలు. అతడికి అప్పుడే తెల్లవారినట్లనిపించింది. సమాప్తం. అరుణోదయం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.